కంప్యూటర్ అప్లికేషన్స్ ఇట్లా చాలా చాలా క్వాలిఫైడ్ పర్సన్ అన్నమాట. సో అదే విధంగా సో మేడం మేడం పేరు సరిత అండి. సరిత షీజ్ ప్రస్తుతం హోమ్ మేకర్ గా ఉన్నారనమాట. సో ఒకప్పుడు ఆమె కూడా గవర్నమెంట్ సెక్టర్ లో హెల్త్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తూ ఉండేవారు. సో ఎప్పుడైతే ఈ ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉపయోగించుకుని ఒక ఆన్ గోయింగ్ అసెట్ ని క్రియేట్ చేయడం మొదలు పెట్టారో, సో మొదలు పెట్టినటువంటి 2-3 ఇయర్స్ లోనే ఆమెకి జాబ్ చేయాల్సినటువంటి నెసెసిటీ రాలేదు. దే వాళ్ళ ఇన్కమ్ ని చాలా వాళ్ళ సాలరీ కంటే ఆవిడ సాలరీ కంటే కొన్ని రెట్లు పెంచుకోవడం కారణంగా సో ఆమె డ్రీమ్ ఏంటి అంటే జాబ్ నుంచి రిటైర్ అవ్వాలని. సో అట్లాంటి డ్రీమ్ ని ఆమె ఫుల్ఫిల్ చేసుకున్నారనమాట. సో చాలా మందికి రోల్ మోడల్ గా ఉన్నారు. ముఖ్యంగా హోమ్ మేకర్స్ కి. సో ఎవరైతే ఉన్నారో ఏదైతే స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక బిగ్ రోల్ మోడల్ అన్నమాట. అలాంటి వండర్ఫుల్ కపుల్ ద్వారా ఈ రోజు ఈ ఆపర్చునిటీని మీరు తెలుసుకోబోతున్నారు. 1 సెకండ్ అండి. యాహ్! సో సార్ దయచేసి విషయం ఏంటి అంటే సార్ వాళ్ళు ఎవరైతే స్పీకర్స్ ఉన్నారో వాళ్ళ కాల్ మిస్ అయ్యారు. దయచేసి కొంతమంది లీవ్ అయ్యి యూట్యూబ్‌లో అటెండ్ అవ్వండి దయచేసి. వాళ్ళకి రూమ్ వేకెన్సీ కావాలి. సో ప్లీజ్ కోఆపరేట్ అండి. కొంతమంది లీవ్ అయితే సార్ వాళ్ళు లాగిన్ అవ్వండి. నెట్వర్క్ ఇష్యూ కారణంగా వాళ్ళు అటెండ్ అవ్వలేకపోయారు. సో కొంతమంది జూమ్ కాల్ నుంచి లీవ్ అయ్యి యూట్యూబ్ లింక్ ఆల్రెడీ మీకు మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళు పంపిస్తారు మీకు. ఆల్రెడీ క్రియేట్ అయ్యింది. గణేష్ గారు ఇప్పుడు ఒకసారి జాయిన్ అవ్వమనండి. యా సార్. యా ఓకే. యా వచ్చేసి యా సో దే ఆర్ జాయిన్డ్ అండి. సో వితౌట్ ఫర్దర్ డిలే ద వండర్ఫుల్ పర్సనాలిటీ. సో ముఖ్యంగా అవర్ మెంటర్స్ సరితా నాగేశ్వరరావు గారిని జూమ్ స్టేజ్ మీదకి సాదరంగా ఇన్వైట్ చేస్తున్నా. వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం. యా థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు. థ్యాంక్స్ అలాట్. హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో కొత్త సంవత్సరం, కొత్త కళలు, కొత్త ఆశలతోటి సో ఏదో ఒకటి కొత్తది స్టార్ట్ చేయాలనేటువంటి ఇంటెన్షన్ తో మీరు ప్రయత్నం చేస్తున్నారు. సో థ్యాంక్ గాడ్, భగవంతుని ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉన్నాయి. అందుకోసం ఈ రోజు మిమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి వాళ్ళ ద్వారా మీరు ఇక్కడికి రాగలిగారు. ఖచ్చితంగా మీకు 2024 చాలా మేలు జరుగుతుంది. బాగా మేలు జరగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎస్, ఆల్రెడీ సారు గణేష్ గారు మా గురించి అంత ఇంట్రడక్షన్ ఇచ్చారు కాబట్టి ఇంక దాని గురించే మేము టైం వేస్ట్ చేయం. ఎస్, నా పేరు నాగేశ్వరరావు, బేసికలీ టీచర్ అండ్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఫ్రమ్ ఖమ్మం, తెలంగాణ. ఓకే, సో ఫస్ట్ మేడం మాట్లాడతారు, ఆ తర్వాత మనం అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. కొత్త వాళ్ళందరికీ మనం ఒక గ్రేట్ ఆపర్చునిటీ గురించి తెలుసుకోవడానికి ఇక్కడ రెడీగా ఉన్నాము. గణేష్ గారు చెప్పినట్టుగా నా పేరు సరితానా. నేను బిఫోర్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ నేను హెల్త్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేసేదానికి 17 years గా చేశాను. మా లిటిల్ బిట్ మా స్టోరీ చెప్తే, ఇద్దరం కూడా చాలా వెరీ 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 పూర్ ఫ్యామిలీస్ నుండి వచ్చాము. కష్టపడి హాలిడేస్ లలో వర్క్ చేసుకుంటూ చదువుకున్నాము. పేరెంట్స్ అయితే జాబ్స్ వచ్చే వరకు కూడా చదివించారు, వాళ్ళ కష్టపడకూడదని. అలానే ఓకే జాబ్స్ వచ్చాయి, ఇద్దరికి మ్యారేజ్ సూపర్ అంతా బాగుంది అని అనుకునే వాళ్ళు. మాకు చాలా కొంచెం డ్రీమ్స్ ఉండేవి. కానీ ఈ ఇద్దరు ఉద్యోగాలు అయినా కూడా ఓకే, ఈఎంఐలో ఇల్లు, కారు, గోల్డ్. ఓకే, మళ్ళీ 25th వచ్చిందంటే శాలరీ ఎప్పుడు వస్తుందా అనే ఎదురు చూడడం, గట్టిగా ఏదైనా ఫంక్షన్ వచ్చినా ఏది వచ్చినా భయపడడం అలా ఉండేది. అప్పుడు మేము ఇద్దరం అనుకున్నాం, మరి ఇంకా మనం ఎప్పుడు ఎవరికి హెల్ప్ ఎప్పుడు చేస్తాము, మన డ్రీమ్స్ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతాయి, ఇదే కదా కంటిన్యూషన్ అనుకున్నప్పుడు లేదు మనం ఏదైనా ఒక పెద్ద బిజినెస్ పెడదాం, బిజినెస్ లో అయితే బాగా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పేసి చాలా పెద్ద ఒక సూపర్ మార్కెట్ పెట్టాం. మనకు బయట ఎవరు చెప్పారు కదా, మీరు ఇద్దరు ఎంప్లాయీస్, మీకు ఇది ఎక్కడ ఎవరు సూట్ అవుద్దని చెప్పారు మనకి.
ఓకే పెట్టేసాం. మా జాబ్స్ మేము బిజీ 2 years లో మొత్తం హీరో టు జీరో స్థాయిలోకి వెళ్ళిపోయాం ఒక 45 లక్షల అప్పుతో. అమ్మ ఇంకేమొద్దు, సార్ పర్సనాలిటీ డెవలప్మెంట్ లో చాలా బిజీ, చాలా కాస్టెస్ట్ పర్సన్ కూడా, సరిపోతుందిలేండి మీది నాదే ఒక్కతే పాప అని అనుకున్నాము. కానీ ఒక 3-4 months లోనైతే అర్థమైంది. ఎప్పుడు కూడా మనం 60 సంవత్సరాల వరకు కూడా మన రిటైర్డ్ అయ్యే వరకు చేసినా వీటి నుండి బయటపడం అని అనుకునే క్రమంలో మాకు 2016 లో మాకు ఈ ఆపర్చునిటీ పరిచయం అయింది. మా జాబ్స్ మేము చేసుకుంటూనే పార్ట్ టైమ్ గా బిల్డ్ చేసుకుంటూ మెంటర్స్ ఎలా చెప్తారో అలా నేర్చుకుంటూ వెళ్ళడం వల్ల స్వయంగా నేను 16 అంటే 19 లోనే నేను నా జాబ్ ను రిజైన్ చేశాను. ఫుల్ టైమ్ హోమ్ మేకర్, ఫుల్ టైమ్ మదర్ గా ఉండడం అనేది నాకు ఇష్టం. ఫుల్ టైమ్ మదర్ గా, హోమ్ మేకర్ గా, ఫుల్ టైమ్ మంచిగా ఉమెన్ ఎంపవర్ చేస్తూ ఒక మంచి నిజమైన లైఫ్ అనేది నేను 2019 నుండి నేను ఎంజాయ్ చేస్తున్నాము. ఇందులో ఎవరైనా కూడా సక్సెస్ అవ్వచ్చు. అంటే ఏంటి ఆపర్చునిటీ అనేది ఇప్పుడు మా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక గంటన్నర ఓపెన్ మైండ్ తో వినండి. విష్ ఆల్ ద బెస్ట్. యా ఓకే, మా స్టోరీ అంతా చెప్పారు కదా. ఏంటి మీ స్టోరీ వింటే ఏంటి అంటే డెఫినెట్ గా మీకు ఎక్కడో చోట కనెక్ట్ అవుతుంది. ఆ మేము చాలా స్ట్రగుల్స్ లో ఉన్న టైంలో ఈ ఆపర్చునిటీలోకి వచ్చి కేవలం 2-3 ఏళ్లలోనే మొత్తం మా లైఫ్ అంతా కూడా యూటర్న్ తీసుకున్నాం అనమాట. అంటే చెప్పాలంటే చాలా అప్పులు ఉన్నాయి. 43 lakhs అంటే ఉన్నాయి, పోగొట్టుకొని మళ్ళీ అదనంగా అప్పుల్లోకి అనమాట. సో వాటి నుంచి 18 కల్లా ఆల్మోస్ట్ బయటకు రాగలిగాము. అంతకు ముందు సరే నేను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కాబట్టి మరీ ఆటోలో వెళ్తే బాగోదని ఇండిగా డిఎల్ఎస్ కార్ ఉండే నాకు. ఆ కార్ మార్చి ఒక 10 లక్షల కార్కి వచ్చాము. ఆ తర్వాత ఇప్పుడు కరోనా ముందు తను జాబ్ రిజైన్ చేపించేసాము. తర్వాత 22 వచ్చేపాటికి మంచి కార్, ఒక 20 లక్షల కార్ కొనుక్కోగలిగాము. ఓకే, సో రోజు వితౌట్ ఎనీ షేరింగ్ హ్యాపీగా నేను ఒక్కనే కార్ డ్రైవ్ చేసుకుంటూ నా జాబ్కి వెళ్ళి వస్తాను. అండ్ ఇంకా చెప్పాలంటే దేశ విదేశాలు తిరుగుతూ లైఫ్ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. ఓకే, సో ఏంటిది అనేటువంటిది మీకు డెఫినెట్ గా క్యూరియాసిటీ ఉంటుంది. ఎస్, డెఫినెట్ గా మీకు అదంతా కూడా అర్థమవుతుంది. ఇక్కడ మేము ఏం చేసి వచ్చాము అనేటువంటి దాన్ని మీకు అంతా చెప్పలేము, కానీ డెఫినెట్ గా ఓవర్వ్యూ ఇస్తాం. ఓకే, ఈ ఓవర్వ్యూ ద్వారా మీకు చాలా వరకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మనం ఫోకస్ చేసేది ఏంటి అంటే ఇక్కడ మిమ్మల్ని ఎందుకు మేము ప్రాసెస్ చేస్తాము అనేది చూద్దాం. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సింది ఏంటి, దానికోసం మీరు ప్రిపేర్గా ఉన్నారా లేదా తెలుసుకోవటం మా ఉద్దేశం. ప్రాసెస్ అంటే ఇట్స్ నాట్ ద ప్రాసెస్ ఫర్ ఎలిమినేటింగ్ పీపుల్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎడ్యుకేటింగ్ పీపుల్. ఓకే, సో మీరు ఆల్రెడీ ఏదో ఉద్యోగమో వృత్తో వ్యాపారంలో ఉండి మీరు ఆల్రెడీ గుడ్ లైఫ్ నే లీడ్ చేస్తూ ఉంటారు కదా. బట్ అయినా ఎందుకు మళ్ళీ ఈ టైంలో కూడా మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, లేదా ప్రాసెస్ లో ఎందుకు వస్తున్నారు అనేటువంటి దానికి మీకంటూ ఒక బలమైన కారణం ఉందా? ఓకే, దాన్ని మీరు సాధించుకోవటం కోసం మీ దగ్గర గ్రోత్ మైండ్ సెట్ ఉందా? అంటే కొంచెం అవకాశం దొరికినా దాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్ళేటువంటి విధంగా ఉన్నారా? అంటే కావాలని అందరికీ ఉంటుంది, కానీ ఎంత బలంగా ఉంది మీ డిజైర్, మీ ఫ్యూచర్ గురించి మీ డిజైర్ ఎంతగా ఉంది, ఇలాంటివన్నీ కూడా మేము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాము. ఇక్కడ చెప్పాను కదా, ప్రాసెస్ అంతా కూడా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం అని. ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో మీకు అన్ని నేర్పిస్తాం. అంటే మీకు ఏది కావాలంటే అవి సాధించుకోవచ్చు, కానీ ఎలా సాధించుకోవాలనేది తెలియదు. దానికి సంబంధించినటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి 21st century ఎడ్యుకేషన్ ని, మీకు ఒక ఫినాన్షియల్ వెల్నెస్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ని మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది అనమాట. దానికి మరి మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా లేదా అనేటువంటిది చూస్తాం. ఎందుకంటే మీ డ్రీమ్ ఎంత పెద్దదన్నా కానివ్వండి, జస్ట్ ఇట్ ఈస్ ఎ గేమ్ ప్లాన్ ఫర్ 3 to 5 years అండి. ఎందుకంటే ఇప్పుడు మా లైఫ్ స్టోరీ విన్నారు కదా, మాకు జరిగినట్లు మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళకి కూడా అందరికీ అదే జరుగుతుంది. అయితే మీరు అనుకోవచ్చు, తాత ముత్తాతల కాలం నుంచి జరగనటువంటిది 3 నుంచి 5 ఏళ్లలో ఎలా అయిపోద్ది అంటే, ఎస్, అలాంటి ఎడ్యుకేషన్ ఇక్కడ ఉంది కాబట్టే మీరు దాన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అలానే మేము ఇక్కడ ఏదో మీకు కథల్లో విన్నవి, సినిమాల్లో చూసి చెప్పట్లేదు. మా ఎక్స్పీరియన్స్, మేము గ్రౌండ్ లెవెల్లో ఏం చేశామో దాన్నే మేము చెప్తాం. మా ఎక్స్పీరియన్స్ మీరు రికగ్నైజ్ చేయగలిగితే దెన్ మీకు ఈజీగా వర్కౌట్ అవుతుంది అనమాట. అండ్ మా ఎక్స్పీరియన్స్ నే మీకు ఇస్తాము. అండ్ ఫైనల్ గా మేము ఇక్కడ ఈ ప్రాసెస్ లో
మేము చేసేది ఏంటంటే మీరు అసలు సొంతంగా ఆలోచించుకోగలిగే వ్యక్తులా కాదా, సొంతంగా నిర్ణయం తీసుకోగలిగే వ్యక్తులా కాదా, ఇది చూస్తాం. ఎందుకంటే మీరు పుస్తకం చదువుతారు, ఒక ఆడియో వింటారు, ఇట్లా సెమినార్కి వస్తారు, అన్ని మీరు విని వెళ్ళి మా ఫ్రెండ్ని అడగాలి లేకపోతే ఇంకెవరినో అడగాలి అంటుంటారు. మీకు రీసెంట్ గా జరిగిన ఒక ఫన్నీ థింగ్ చెప్తాను చూడండి. ఇలానే మా ఫ్రెండ్ని కూర్చోబెట్టి మొత్తం అంతా ప్లాన్ చెప్పాను. ప్లాన్ చెప్పిన తర్వాత సరేరా బాగుంది, నేను ఇంట్లో మీ చెల్లిని అడిగి చెప్తానన్నాడు. నాకు అప్పుడు అనిపించింది, అరే ఇంట్లో వేరే మగాడు ఉంటే ఇంతసేపు వీడికి ప్లాన్ చెప్పి నాకు టైం వేస్ట్ చేసుకున్నాను ఏంట్రా అనిపించింది అనమాట. అంటే డోంట్ గెట్ మీ రాంగ్, ఎందుకు చెప్తున్నానంటే మీరు విని ఎవరినో వెళ్ళి సలహా అడగటం ఏంటి? ఓకే, సో ఉద్యోగం అయితే ఉద్యోగం వస్తే కూడా మావిడిని అడిగి చెప్తానని అనం, మా ఫ్రెండ్ని అడిగి చెప్తామనం, మా తాతని అడిగి చెప్తామని కూడా మనం అనం కదా. సో అలా అన్నమాట. సో మీరు మాకు మేజర్ గా కావాల్సింది మీరు డెసిషన్ మేకింగ్ మీరు తీసుకుంటారా వేరే వాళ్ళ మీద ఆధారపడతారా అనేది చూస్తాం. చూసి ఫైనల్ గా వి సెలెక్ట్ ద పీపుల్. పొటెన్షియల్ పీపుల్ కి మేము డోర్స్ ఓపెన్ చేస్తాము. పొటెన్షియల్ మీన్స్ మీ క్రెడెన్షియల్స్ లేకపోతే మీరు చేస్తున్న ఉద్యోగాలు బ్యాక్గ్రౌండ్ ఇవేమీ కాదనమాట. ఓకే, ఇగో ఇవన్నీ అన్నమాట మీ క్రెడెన్షియల్స్. వీటికి మీరు సిద్ధంగా ఉన్నారంటే దెన్ యూ విల్ బి సెలెక్ట్. ఓకే, ఇది ప్రాసెస్ గురించి ఎవరు కూడా వేరే రకంగా అనుకోవద్దు. రైట్, ఇప్పుడు మనం నెక్స్ట్ కమింగ్ 45 to 50 minutes లో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే పారాడైమ్ షిఫ్ట్. వాట్ ఇస్ ఎ పారాడైమ్ షిఫ్ట్, అసలు వై, మీకెందుకు ఇది అవసరము, అదేవిధంగా మోడల్ ఏంటి, ఏం చేయటం ద్వారా 3 to 5 years లో మనకి ఏం చేంజ్ అయిపోద్ది, ఆ బిజినెస్ ప్లాన్ ఏంటి, ఈ బిజినెస్ ని బిల్డ్ చేసుకోవడం వల్ల మీకు వచ్చే రివార్డ్స్ ఏంటి, ఈ సెషన్ తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయాలి, ఇలాంటి వాటి గురించి మనం మాట్లాడాలి. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేం కావాలి, పారాడైమ్ ఎందుకు షిఫ్ట్ చేయాలంటే ఏదో ఉంటుంది కదా, ద వై, మీకేం కావాలి. ఎందుకంటే ఫస్ట్ మీరు ఇది ఐడెంటిఫై చేయకపోతే లైఫ్ లో ఏం చేయలేదు. ఎందుకంటే వేర్ దెర్ ఇస్ ఎ వై దెర్ ఇస్ ఎ వే. మీకు ఎందుకు అది కావాలి అనే క్లారిటీ ఉన్నప్పుడు దారి ఈజీగా దొరికిద్ది. ఇప్పుడు చూడండి, అందరి లైఫ్ లో కూడా ఫ్యూచర్ డిజైర్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? మంచి ఇల్లు కావాలి, కార్ కావాలి, ఓకే, ఇంకా చాలా విషయాలు ఉంటాయి. అప్పులు తీరిపోవాలి, స్వతంత్రంగా ఫ్రీగా లైఫ్ ని గడపాలి, ఫ్యామిలీతో ఎక్కువ టైం ఉండాలి, ట్రావెల్ చేయాలి, ఇంకా చెప్పాలంటే చారిటీ చేయాలి, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎర్లీగా రిటైర్ అయిపోవాలి, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఇలాంటివన్నీ అందరికి ఉంటాయి. కానీ జరుగుతుందా అంటే లేదు. మనకు వచ్చేటువంటి మనీతో ఈ గ్యాప్స్ బాగా ఉన్నాయి. పోనీ మనీ బాగా సంపాదిద్దామని మీరు డిసైడ్ అయ్యారనుకోండి, ఏమవుతుంది, టైం అంతా దాంట్లో పెట్టేయాల్సి వస్తుంది. అందుకే చూడండి, కొద్దిమందికి మనీ ఉంటే టైం ఉండదు, టైం ఉంటే మనీ ఉండదు. ఇప్పుడు మిమ్మల్ని అడిగామనుకోండి, మీకు మనీ కావాలా ఫ్యామిలీ కావాలా అని అడిగామనుకోండి, ఏమంటారు? ఫ్యామిలీ అంటారు. మరి మనీ, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే మనీ రాదు, మనీ కోసం వర్క్ చేస్తూ ఉంటే విపరీతంగా ఫ్యామిలీకి దూరం అవుతుంటాం. బట్ బ్యూటీ ఏంటంటే ఈ రెండిటి కాంబినేషన్ ఉందనుకోండి, దెన్ ఇట్ విల్ బి సెక్యూర్డ్. అంటే మీ ఫ్యామిలీతో మీరు టైం గడుపుతూ ఉండాలి, అయినా మీకు డబ్బులు విపరీతంగా వస్తూ ఉండాలి. అది మీరు పనికి వెళ్ళకపోయినా నెల నెల వస్తూ మళ్ళీ ఇంకా పెరుగుతూ వస్తే దట్ ఈస్ బ్యూటిఫుల్ థింగ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ఆలోచించండి, అలాంటిది ఏమన్నా కావాలా, కావాల్సి వస్తే ఎందుకు కావాలి అనేది మీకు క్లారిటీ ఉంటే మిగతా అంతా కూడా చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో దట్ ఈస్ ద వై. ఈ గ్యాప్ ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఇందులో మేము చూపించిన అన్ని కానీ అట్లీస్ట్ కొన్నైనా సరే మీరేమన్నా సాధించుకోవాలని అనుకున్నప్పుడు ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ మీరు వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏదో ఒకటి చేస్తున్నారు కదా, ఈ పాటికి అవన్నీ రాకుండా ఎందుకు మీకు గ్యాప్ మెయింటైన్ అవుతుంది? మీ దగ్గర చదువు లేదా, స్కిల్స్ లేవా, కష్టపడి పని చేసే తత్వం లేదా? అన్నీ ఉన్నాయి, కానీ ఏదో మిస్ అవుతుంది. ఏంటి అదనంటే, మనకి ఏ స్కూల్ కానీ, కాలేజ్ కానీ, యూనివర్సిటీ కానీ మనకి ఉద్యోగం సంపాదించుకోవటం ఎలా అనేది నేర్పే, కానీ ఏమేం కావాలో వాటిని అన్నిటినీ సాధించుకోవటం ఎలా అనేటువంటి ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మనకు ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇచ్చారు, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇచ్చారు, కానీ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వలేదు. అందువల్ల అసలు మన లైఫ్కి ఏం కావాలి, ఏముంటే హ్యాపీగా ఉంటాం, ఎలాంటి ఇంట్లో ఉండాలి, ఎలాంటి కార్ నడపాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి, పిల్లలకి భవిష్యత్తు ఎలా చేయాలి, వీటన్నిటి మీద క్లారిటీ లేదనమాట. వచ్చేసాం, చదువుకున్నాం, ఏదో ఒక దాంట్లో ఇరుక్కుపోయాం, ఆ తర్వాత ఇక లైఫ్ అంతా స్ట్రగుల్ అవుతూ ఉన్నాం అనమాట. సో ఇక్కడ మేము చెప్పాం కదా, మీకు ఇలాంటివి ఏదైనా గట్టిగా కావాలనుకుంటే జస్ట్ ఇట్ ఈస్ ఎ గేమ్ ప్లాన్ ఫర్ 3 to 5 years అని.
సో ఎలా 3 to 5 years అవుతుంది అని అంటే వెరీ సింపుల్ అండి. మన ఇంట్లో నీట్ అవసరం కావాలంటే ఏం చేయాలని నేను అడిగాను అనుకోండి, మీరు టప్పిమని చెప్తారు, బావి తవ్వుకోండి లేకపోతే బోర్ వేయించుకోండి అని. బావి తవ్వుకోమన్నారు, బోర్ వేయించుకోమన్నారు అని నేను ఎక్కడ పడితే అక్కడ తవ్వాను అనుకోండి, మీకు తెలుసు నీళ్లు పడవు. వచ్చి నేను అదేంటండి మీరు చెప్పినట్టే చేశాను నాకు నీళ్లు పడలేదంటే మీరేమంటారు? చెప్పామని ఎక్కడ పడితే అక్కడ తవ్వకూడదు సార్. ఎక్స్పర్ట్ని కనుక్కొని ఎక్కడ కొద్దిగా తవ్వితే కూడా నీళ్లు బాగా పడతాయో అక్కడ మాత్రమే తవ్వాలి అని చెప్తారు కదా మీరు. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మరి మనకు కూడా ఇప్పుడు ఈ నీళ్లు కావాలి, డబ్బులు అనే నీళ్లు చాలా కావాలనుకోండి. ఇప్పుడు కూడా ఏం చేయాలి మనం? ఆల్రెడీ ఎక్స్పర్ట్ని కనుక్కొని ఎక్కడ కొంచెం ఇంత పని చేస్తే ఇన్ని డబ్బులు వస్తాయి అక్కడ కదా పని చేయాల్సింది. కానీ అలా చేస్తున్నామా? లేదు. కారణం ఏంటి అంటే మనకు ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల. సో కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి మన పారాడైమ్ ని షిఫ్ట్ చేయాలి. అంటే పారాడైమ్ మీన్స్ ఇట్ ఇస్ నథింగ్ బట్ ఏ కైండ్ ఆఫ్ మెంటల్ ప్రోగ్రామ్. ఏంటి ఇప్పటి వరకు మనకున్న మెంటల్ ప్రోగ్రామ్ అంటే బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని ఏదైనా ఉద్యోగం తెచ్చుకోవాలి, కష్టపడి పని చేస్తూ భార్య బిడ్డలను పోషించుకోవాలి, ఇంతకు మించి ఏం లేదు. సో ఇప్పుడు మీ పిల్లల్ని కూడా మళ్ళీ మీరు దానికే తయారు చేస్తారు. తప్పుగా అనుకోకండి, నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇంతకు ముందు మన చుట్టూ మన బంధువుల్లో స్నేహితులు ఎంప్లాయీస్ సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఉండి వీళ్ళందరూ కూడా చేస్తున్నారు కదా, వీళ్ళ దగ్గర ఏమైనా పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు, దేశ విదేశాలు తిరగటం, బ్యాంకుల్లో కుప్పలు కుప్పలుగా డబ్బులు ఉండటం, అప్పులు లోన్లు ఈఎంఐ లేకోకుండా ఏమైనా ఉన్నారా? లేదు కదా. మళ్ళీ అయినా పిల్లల్ని ఎందుకు, మన పిల్లల్ని కూడా మళ్ళీ అందులోనే కంటిన్యూ చేయాలనుకుంటున్నాం? అంటే వీళ్ళు ఏం సాధించారని మళ్ళీ మన పిల్లల్ని దానికి తయారు చేస్తున్నాం. ట్రై టు అండర్స్టాండ్. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఉద్యోగాన్నో వ్యాపారాన్నో తక్కువ చేసి మాట్లాడటం కాదు. చెప్పాం కదా, ఎడ్యుకేషన్, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం అని, మిమ్మల్ని మేల్కొల్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనమాట, అంతే. ఓకే, మీకు ఆ విషయం అర్థమైంది అనుకోండి, ఈ రాత్రికి నిజంగా నాకు గణేష్ గారు అన్నట్లు జీవితం మారింది. లేదనుకోండి, మీ మంచి జీవితం మీకు ఎలాగో ఉంది, అది అలాగే ఉంటుంది. సో కాబట్టి ఉద్యోగము వ్యాపారమే మనకు తెలిసినటువంటి, కానీ వాళ్ళు ఎవరు ఏమీ సాధించట్లేదు. ఎందుకు సాధించట్లేదు ఎప్పుడన్నా ఆలోచించామా? ఆలోచిస్తే మనందరికీ తెలుసు, మనం పని ఒక 8 గంటలు పని చేసాం అనుకోండి, 50,000 వచ్చింది అనుకోండి, ఇంకొక 50,000 కావాలంటే ఇంకొక 8 గంటలు, ఇంకొక 50,000 కావాలంటే ఇంకొక 8 గంటలు, ఇలా పని పెంచుకుంటూ పోవాలి. అంటే మనీ ఈజ్ ప్రపోర్షనల్ టు టైం. మనం పని చేసే గంటలు పెరుగుతుంటే డబ్బులు పెరుగుతాయి. కానీ మీకు ఒక ఉద్యోగం ఉందనుకోండి, ఉద్యోగంలో మన టైం ఇష్టం వచ్చినంత పెంచుకోగలమా? పెంచుకోలేం. కాబట్టి లిమిటెడ్ టైమే వర్క్ చేస్తాం కాబట్టి లిమిటెడ్ మనీ వస్తుంది. అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో కూడా. పైగా ఇదేమన్నా సెక్యూర్డా? ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మోస్ట్లీ ఫినాన్షియల్ ఇన్సెక్యూర్ జోన్ ఏదైనా ఉందంటే ఈ రెండే, ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అవునా కదా? ఎందుకని? రోజు పనికి వెళ్ళాలి, వారం వారం వెళ్ళాలి, నెల నెల వెళ్ళాలి. ప్రతి నెల వెళ్తుంటేనే శాలరీ వస్తుంది, లేకపోతే లేదు. అంటే మీ కాళ్ళు చేతులు ఆడుతూ పని చేస్తేనే డబ్బులు వస్తాయి, పని చేయలేని రోజున డబ్బులు రావు. అందుకే దీన్ని యాక్టివ్ ఇన్కమ్ అని అంటాం. కాకపోతే దురదృష్టం ఏంటంటే మన చుట్టూ 95% పీపుల్ అందరూ వీళ్ళే ఉండటం వల్ల, వీళ్ళనే చూసి పెరగటం వల్ల, వీళ్ళనే కాపీ కొట్టి వీళ్ళని ఫాలో అయిపోతున్నాం, అంతే. అందుకే మన పారాడైమ్ అదే అయిపోయింది. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా పెద్ద పెద్ద ఇళ్ళు, పెద్ద పెద్ద కార్లు, డబ్బు అంటే అసలు లెక్కలేని విధంగా ఊళ్ళకు ఊళ్ళని దత్తత తీసుకొని బాగు చేయటం, రోడ్లు వేయించడం, గుళ్ళు కట్టించడం, స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్స్ నడిపించడం, అవసరం సమయంలో దేశానికి కూడా దండిగా సపోర్ట్ చేయటం, ఇలాంటి వాళ్ళందరినీ చూసాం మనం. ఎవరు వాళ్ళు అని మిమ్మల్ని కొన్ని పేర్లు అడిగాను అనుకో, మీరు టగా చెప్తారు, నాకు తెలుసు. టాటా, లేకపోతే రిలయన్స్, లేకపోతే అంబానీ, లేకపోతే అదానీ, లేకపోతే బెజోస్, లేకపోతే ఇంకా చెప్పాలంటే రామోజీరావు గారు, లేకపోతే నారాయణమూర్తి గారు, ఇలాంటి పేర్లన్నీ చెప్తారు కదా, అవునా? వీళ్ళంతా ఏం చేస్తున్నారు ఎప్పుడన్నా ఆలోచించారా? ఎప్పుడన్నా ఆలోచించారు వీళ్ళంతా ఏం చేస్తున్నారు అంటే? వీళ్ళు కూడా బిజినెస్లు అంటాం మనం. కానీ ఫ్రెండ్స్, బిజినెస్ కాదు, వాస్తవంగా చెప్పాలంటే వ్యాపారం కాదు వాళ్ళు చేసేది, వ్యాపారపు వ్యవస్థను క్రియేట్ చేయటం, బిజినెస్ సిస్టాన్ని క్రియేట్ చేస్తారు వాళ్ళు అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామోజీరావు గారినే తీసుకోండి, ఎందుకంటే మనందరికి తెలిసిన ఆయన, మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తి. ఆయన తీసుకోండి, ఆయన కూడా నాకు తెలిసి బిగినింగ్ లో మామిడి తోటలకు వెళ్ళి మామిడికాయలు తెచ్చి కట్ చేసి పచ్చళ్ళు పెట్టి సైకిల్ మీద తిరిగి అమ్మారని విన్నాను నేను. అది నిజం అబద్ధం ఐ డోంట్ నో, బట్ మీకు ఎక్కువ మంది తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. ఆయన అలా కష్టపడ్డారు, అవునా, ప్రియా పచ్చళ్ళ పేరుతో. బట్ ఇప్పటికీ కష్టపడుతున్నారు ఆయన అలాగా? ఏం లేదే.
జస్ట్ ఒక 3 to 5 years వర్క్ చేశారు. వర్క్ ఖతం అయిపోయింది. తర్వాత ఆయన విపరీతమైన అసెట్స్ బిల్డ్ చేశారు. మానిటరింగ్ చేసుకుంటూ, మానిటరింగ్ కూడా కాదు, మానిటర్ చేయడానికి కూడా వేరే వాళ్ళని పెట్టేసి హ్యాపీగా ఉన్నారు. అయినా కూడా పని నడిచిపోతూ ఉంది. ఎలా సాధ్యమైంది ఇది అంటే ఒక వ్యవస్థను క్రియేట్ చేయటం. అలా ఆయన డిఫరెంట్ ఫీల్డ్స్ లో డిఫరెంట్ సిస్టమ్స్ ఆయన క్రియేట్ చేయటం జరిగింది అనమాట. ఎలా ఇక్కడ వ్యవస్థలను క్రియేట్ చేస్తారు అని అంటే పీపుల్ తోటి. అవునా? ఏం జరిగింది ఇక్కడ దానివల్ల? ఫర్ ఎగ్జాంపుల్ రామోజీరావు గారి దగ్గర 1,00,000 మంది పనిచేస్తున్నారు అనుకోండి. తలా ఒక 8 గంటలు పనిచేస్తుంటే ఒక్క రోజులో రామోజీరావు గారికి జరిగే పని గంటలు 8 లక్షల గంటలు, 8 lakhs hours. చూడండి, ఇందాక మనం 8 గంటల పని జరిగే మనకి 50,000 వస్తాయి అనుకుంటే, ఇప్పుడు 8 లక్షల పని గంటలు జరిగే ఆయనకి ఎన్ని వస్తాయి? ఆబ్వియస్ గా చాలా డబ్బులు వస్తాయి. ఇగో ఇది ఫార్ములా, ఇదే ఫార్ములా. ఓకే, అయితే వీళ్ళకి బాగా డబ్బులు వస్తే ఏం చేస్తారంటే ఈ డబ్బులను తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేస్తుంటారు కోట్లలో. ఇన్వెస్టర్ అంటే మినిమం 8 crores అండ్ అబోవ్ ఉండాలని అండ్ ఫినాన్షియల్ గురువు చెప్తున్నారు. 40 లక్షలు 50 లక్షలు ఆడేడుకుని దాన్ని ఇటు అటు చేయటం అది ఇన్వెస్ట్మెంట్ కాదు, క్రోర్స్ లో. ఇక్కడ ఏంటంటే వాళ్ళ డబ్బులే తిరిగి డబ్బులు క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మనీ సంపాదించాలంటే ఫస్ట్ ఉన్నటువంటి ఫార్ములా ఏంటంటే మన టైం ని మల్టిపుల్ చేసుకోవాలి. మన ఉద్యోగాన్నో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నో 100 మందినో 200 మందినో పెట్టి పని చేయించుకోలేం. కాబట్టి ఇక్కడ టైం లిమిటేషన్ ఉండటం వల్ల ఇక్కడ పెద్దగా డబ్బులు రావు. అందుకే లైఫ్ అంతా కాంప్రమైజ్ అవ్వటం, అడ్జస్ట్ అవ్వటం, పొదుపుగా వాడుకోవటం. సారీ, అవన్నీ తప్పని నేను అనట్లేదు, కానీ లైఫ్ కి బియాండ్ దట్ అంతకు మించి అవకాశం ఉన్నప్పుడు ఎందుకు అలాగే చేయాలి? అలా అడ్జస్ట్ అవ్వాల్సిన పనేమీ లేదు కదా. దాని గురించి నేను మాట్లాడు. సో కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు అనుకున్న కోరికలు, పెద్ద ఇల్లు, పెద్ద కారు, పిల్లలకి మంచి భవిష్యత్తు, బ్యాంక్ బ్యాలెన్స్, ఎర్లీగా రిటైర్ అవ్వాలనుకుంటే ఇప్పుడు మనం ఎటువైపు ఉంటే బెస్ట్? లెఫ్ట్ సైడ్ ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్ గా కుదరదని తెలిసిపోయినప్పుడు ఆబ్వియస్ గా ఏం చేయాలి? ఇప్పుడు మనం మన ఆలోచనని మార్చుకొని మన పారాడైమ్ ని షిఫ్ట్ చేయాలి, నెమ్మదిగా ఇటువైపుకి వచ్చేయాలి. ఓకేనా? సో ఇటువైపుకి రావాలంటే ఏం చేయాలి? ప్రజెంట్ మేము చేసే ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని మానుకోవాలంటే నో, మానుకోవాల్సిన పనేమీ లేదు. మనకి రోజు మొత్తంలో 2 నుంచి 3 గంటలు ఎక్కడో చోట వేస్ట్ అవుతూనే ఉంటుంది. అది కంటిన్యూస్ గా కూడా కాదు, 10 నిమిషాలు, 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్, ఇలా ఈ టైంని పెట్టి కూడా మనం కూడా పెద్ద పెద్ద వ్యాపారపు వ్యవస్థల్ని క్రియేట్ చేయొచ్చు. కాకపోతే ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి వెల్త్ బిల్డింగ్ సంబంధించిన మన మైండ్ సెట్ ఏంటంటే, ఇప్పుడు సార్ మీరు వ్యవస్థ అన్నారు, వ్యవస్థ అంటే కనీసం ఒక 500 పీపుల్ అన్నా ఉండాలి కదా. ఇంతమందితో వ్యవస్థ క్రియేట్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు, దాంట్లో పెట్టుకునే మనుషులు, మళ్ళీ మనం చేసే పని డూప్లికేట్ అయ్యే సిస్టము, ఇదంతా చేయాలంటే క్రోర్స్ లో మనీ కావాలి, లేదా అట్లీస్ట్ లాక్స్ లో అన్నా కావాలి కదా. అంత నా దగ్గర లేదు కదా. కాబట్టి నేను ఎలా చేయగలను అని ఇక్కడ ఆగిపో రియల్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు రోడ్డు పక్కన ఒక బజ్జీలు బండి పెట్టాలన్నా మినిమం 60-70 వేలు లేదే కుదరదు. ఒక కిరాణా షాప్ పెట్టాలన్నా 4-5 లక్షలు అవుతాయి. ఈవెన్ మీరు సూపర్ మార్కెట్ లాంటిదంటే 70-80 లక్షలు అవుతాయి. అయితే ఇలాంటి సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్లకే లక్షలు పెట్టాలి. కానీ ఇవాళ మనమున్న 21వ శతాబ్దంలో ఇట్ ఈస్ కాల్డ్ ద ఇన్ఫర్మేషన్ ఏజ్. ఈ ఇంటర్నెట్ యుగంలో మనం కూడా వీళ్ళలాగా పెద్ద పెద్ద బిజినెస్ అసెట్స్ ని బిల్డ్ చేయాలంటే గమ్మత్తైన విషయం ఏంటంటే జేబులోంచి రూపాయి తీయాల్సిన పని లేదు, ఫినాన్షియల్ గా ఎలాంటి రిస్క్ అవసరం లేదు. అబ్బా భలే చెప్తున్నారు సార్, అట్లా సాధ్యం? డబ్బులు పెట్టుబడి పెట్టుకోకుండా ఎలా అంత పెద్ద పెద్ద అసెట్స్ ని బిల్డ్ చేస్తాం? ఇది మీకు ఉండేటువంటి డౌట్ రియల్ గా. ఎస్, ఇట్స్ రైట్. నేను ఇందాకే చెప్పాను, మేము సినిమాల్లో చూసిన ఈ కథల్లో విన్నటువంటి విషయాలు కాదు మీకు చెప్పేది, మేము ఏం చేసామో అదే. అంటే ఏం చేసాం మేము కూడా ఫినాన్షియల్ రిస్క్ తీసుకోకుండా, రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా మేము కూడా పెద్ద పెద్ద అసెట్స్ ని బిల్డ్ చేస్తున్నాము. అవునా? అదే విషయం ఇక్కడ మీకు చెప్తున్నాం, ఎలా అసెట్స్ ని బిల్డ్ చేస్తాం. ఇక్కడ మనకు వచ్చే డౌట్ ఏంటంటే ఫినాన్షియల్ రిస్క్ లేకోకుండా మనం ఎలా చేయగలం? ఎస్, చూడండి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చూడండి, జొమాటో అనేటువంటిది ఒక పెద్ద ప్లాట్ఫామ్, మీ అందరికీ తెలుసు. జొమాటో వాళ్ళు మీకు ఏదైనా ఫుడ్ కావాలంటే ఇమీడియట్ గా సప్లై చేస్తారు. కానీ మీ ఏరియాలో కానీ, మీకు తెలిసిన ఏరియాలో కానీ జొమాటో వాళ్ళకి ఎన్ని సొంత హోటల్స్ ఉన్నాయి? ఒక్క సొంత హోటల్ లేదు కదా. ఇప్పుడు వరకు మీరు ఏమనుకుంటున్నారు, ఒక హోటల్ పెట్టాలంటే ఎంత రిస్క్ మీకు తెలుసు. అందుకే హోటల్ కూడా మనం పెట్టాల. ఎందుకని? రెంట్లు ఇవ్వాలి, అడ్వాన్సులు కట్టాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకోవాలి, ఎంప్లాయీస్ ని పెట్టుకోవాలి, వంట మాస్టర్ని పెట్టుకోవాలి, ఒకటి కాదు చాలా ఉంటుంది.
కానీ జొమాటో వాళ్ళు చూడండి, ఎలాంటి ఫినాన్షియల్ రిస్క్ లేకుండా ప్రపంచంలో అతిపెద్ద హోటల్ నెట్వర్క్ రన్ చేస్తున్నారు. అర్థమైంది నాకు నేను చెప్పిన విషయం? ఫినాన్షియల్ గా రిస్క్ లేకోకుండా ఇవాళ ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంటర్నెట్ వాడుకొని పెద్ద పెద్ద బిజినెస్ అసెట్స్ బిల్డ్ చేసేయొచ్చు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది అర్థమవుతుంది. ఒక సొంత హోటల్ లేదు, కానీ ప్రపంచంలో అతిపెద్ద హోటల్ నెట్వర్క్. అదే విధంగా చూడండి ఊబర్, వాలా, వీళ్ళు చూడండి, వీళ్ళు మీకు ట్రాన్స్పోర్ట్ ఏదన్నా నీడ్ ఉందంటే వీళ్ళు ఫుల్ఫిల్ చేస్తారు. మరి ఎన్ని కార్లు ఉన్నాయి ఊబర్ వాళ్ళ దగ్గర? ప్రపంచంలో అతిపెద్ద కార్ల నెట్వర్క్. ఒక్క కారు కొనాలంటే మినిమం 6-7 లక్షలు అయితే అవుతుంది. అలాంటి ప్రపంచవ్యాప్తంగా కార్లు కొనాలంటే ఎన్ని డబ్బులు కావాలి? కానీ ఒక్క కారు సొంతది వాళ్ళది లేదు. మరి ఎలా? మనలాంటి వాళ్ళు కార్లు కొనుక్కుంటే మనతో అసోసియేట్ అయిపోయి మన ద్వారా వీళ్ళకి కావాల్సిన సర్వీసెస్ ఇప్పిస్తూ వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా కోట్లు సంపాదిస్తారు. అంతెందుకండి, మీ అందరికీ తెలిసింది అమెజాన్లో ఏం దొరుకుతాయి అంటే మీరు అన్ని దొరుకుతాయని ఒకే ఒక మాటతో చెప్పేస్తారు. ఎస్, రియల్ అన్ని దొరుకుతాయి. బూట్లు దొరుకుతాయి, మొబైల్స్ దొరుకుతాయి, ల్యాప్టాప్ దొరుకుతాయి, బట్టలు దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి. కానీ వాళ్ళ దగ్గర బూట్ల కంపెనీ ఉందా, ల్యాప్టాప్ల కంపెనీ ఉందా, మొబైల్ ఫ్యాక్టరీ ఉందా? ఏం లేదు కదా. మరి వీళ్ళు ఎలా చేస్తున్నారు? మీకు తెలుసు. అలా చాలా కంపెనీలతో వీళ్ళు అసోసియేట్ అయిపోయి ఈ కంపెనీల నుంచి మనకు కావాల్సిన ప్రోడక్ట్ ని వాళ్ళ ప్లాట్ఫామ్ ద్వారా సప్లై చేపిస్తున్నారు. ఇంతే. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఇలా ఈ అమెజాన్ కి, ఊబర్ కి, జొమాటో వాళ్ళకే ఇది వర్కౌట్ అయిద్దా? మీకు కూడా వర్కౌట్ అయిద్దా? ఇప్పుడు దాకా మనం ఎంప్లాయీనో సెల్ఫ్ ఎంప్లాయీనో చూసి కాపీ కొడితే వాళ్ళకి వచ్చిన రిజల్ట్ మనకు వస్తుంది. వాళ్ళకి వచ్చిన ఉద్యోగం వస్తుంది, వాళ్ళకిలాగే చాలా డబ్బులు, వాళ్ళకిలాగే లైఫ్ అంతా స్ట్రగుల్ అవ్వటం, ఒక సాధారణ జీవితాన్ని గడపడం కోసం లైఫ్ అంతా స్ట్రగుల్ అవుతుంది. ఇప్పుడు అలాంటప్పుడు ప్లానెట్ మీద రిచెస్ట్ పర్సన్స్ వీళ్ళంతా, అవునా, బిగ్గెస్ట్ బిజినెస్లు ఇవన్నీ. ఇలాంటి మోడల్ ఇప్పుడు మనం ఎందుకు చేయకూడదు? చేస్తే మనకు కూడా అదే రిజల్ట్ వస్తుంది కదా. సరే, కాకపోతే మనం ఇప్పుడు అమెజాన్ ఉందనుకోండి, అమెజాన్ ప్లానెట్ మీద వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్. మనకైతే అంత ఆశ లేదు కదా. సంవత్సరానికి ₹1 కోటి వస్తే, అబ్బో, ఈ మాట అంటే కూడా చాలా మందికి నైట్ నిద్ర పట్టదు. అవును, హై బాబాయ్, సంవత్సరానికి ₹1 కోటి అని. అవునా, మనకు ₹1 కోటి చాలా ఎక్కువ అనిపిస్తుంది కదా. అవునా కదా. సో ఇప్పుడు 100కు 100 మార్కులు వచ్చేవాడు పేపర్ని కాపీ కొట్టామనుకోండి, పాస్ మార్కులు 40 రావా? ఈజీగా వస్తుంది కదా. సో ఇప్పుడు సేమ్ మోడల్ ని ఇలాంటి పద్ధతిలో మనం కూడా మన బిజినెస్ అసెట్ ని బిల్డ్ చేస్తాం. అందుకే ఇక్కడ ఫినాన్షియల్ రిస్కే లేదు. రైట్. మరి ఇప్పుడు ఏం బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేద్దాం? అసలు ఫస్ట్ బిజినెస్ అంటే ఏంటి ఇది తెలియాలి, లేకపోతే వ్యాపారాన్ని స్టార్ట్ చేయదు. బిజినెస్ అంటే ఏంటి చూడండి, ఇగో ఇక్కడ అమెజాన్ ఉన్నాడు, నాకు పీపుల్ కి వస్తువులు కావాలి, ఆ నీడ్ ని ఫుల్ఫిల్ చేస్తున్నాడు. ఊబర్ వాళ్ళు ఏం చేస్తున్నారు, నాకు ట్రాన్స్పోర్ట్ నీడ్ ఉంది, దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, జొమాటో వాళ్ళు, నాకు ఫుడ్ నీడ్ ఉంది, దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు. అంటే వ్యాపారం అంటే ఏంటంటే ప్రజలకు కావాల్సిన నీడ్ ని ఫుల్ఫిల్ చేయటం. అంటే ద పర్పస్ ఆఫ్ ద బిజినెస్ ఈస్ మేకింగ్ పీపుల్ లైఫ్ ఈజియర్ ఆర్ బెటర్. సో ఇప్పుడు మనం కూడా ఏదైనా చేయాలంటే మనం కూడా ఆ పనే చేయాలి. అంటే ఇప్పుడు ఏం చేస్తాం, మీరు కూడా ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీ పేరు పెట్టుకోండి. అది ఓకే. ఇప్పుడు నాకెవరు నాగశ్రీ కనిపిస్తున్నారు, nagasri.com. గణేష్ అండ్ కామెరా కనిపిస్తున్నారు, గణేష్ అండ్ కామెరా.com. సంథింగ్ ఎవరో పెట్టుకున్నారు, అంతే. ఇది మీ ప్లాట్ఫామ్. ఇప్పుడు మీరు కూడా ఏదో ఒక సర్వీస్ ఇవ్వాలి, ఏదో ఒక నీడ్ ఫుల్ఫిల్ చేయాలి. ఏం చేద్దాం అనేది డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయితే మీరు కూడా వ్యాపారాన్ని నడపచ్చు. సో అలా ఇప్పుడు మేము కానీ, మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళకి కానీ, ఇప్పుడు మనం చేసేది ఏంటంటే, ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, మనకి రామోజీరావు గారి లాగా, లేకపోతే అమెజాన్ లాగా, అధినేత బెజోస్ లాగా, వీళ్ళలాగా మనకు కూడా తరతరాలకి డబ్బులు రావాలనుకుంటాం. ఉద్యోగంలో లాగా రిటైర్ అయితే జీరో అయిపోకూడదు. మనకు రావాలి, మన తర్వాత మన పిల్లలు రావాలి, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలకి ఇలా వస్తూ ఉంటే మంచిది. ఇలా రావాలన్నప్పుడు ఇప్పుడు మన ప్లాట్ఫామ్ నుంచి మనం ఇచ్చేటువంటి సర్వీస్ లేదా మనం ఫుల్ఫిల్ చేసే నీడ్స్ కూడా ఎలా ఉండాలి? మనం ఉన్నంత కాలం జనాలకు అవసరమయ్యేది ఉండాలి. మన తర్వాత మన పిల్లల టైంలో కూడా అవసరమయ్యేది ఉండాలి. ఇలా ఎప్పటికీ అవసరమయ్యేవి తీసుకుంటే మన ప్లాట్ఫామ్ కూడా ఆటోమేటిక్గా అలాగే వెళ్తుంది. ఏమున్నాయి అలాంటివి అని చూస్తే ఇక్కడ చూడండి, పీపుల్ కి హెల్త్ సొల్యూషన్స్ బాగా అవసరం. ఆలోచించండి, మీ చుట్టూ ఎంతమంది ఉండుంటారో. ఎవరన్నా ఏంటి హెల్త్ సొల్యూషన్స్, హెల్త్ ఛాలెంజ్ లేని ఫ్యామిలీ అంటూ లేదు. ఫోన్ ఎవరన్నా బడాగే మా దగ్గర లేదు సార్ అన్నారు అనుకోండి, ఓకే గుడ్. కానీ ఎప్పటికీ మీరు ఇల్ హెల్త్ అవరా అంటే అవుతామండి అంటారు. అంటే ప్రతి ఇంటికి మన నీడ్ ఉంది. ఎప్పటి వరకు నీడ్ ఉంది? మనం ఉన్నంత వరకు ఉంది, మన తర్వాత పిల్లల తర్వాత ఉంటుంది, ఇంకా 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 తర్వాత కూడా ఉంటది. మా మెంటర్స్ ఉన్నారు, నాసాలో చీఫ్ సైంటిస్ట్ అనమాట. ఆ సార్ని కూడా అడిగాం ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు, సార్ అక్కడికి వెళ్తే కూడా అంటే మనిషి ఎక్కడున్నా సరే
హెల్త్ ఏంటి ఇది లోపల జరిగేదంతా జీవరసాయన క్రియలు కాబట్టి ఖచ్చితంగా శరీరం అనారోగ్యం పాలవటం, దానికి సొల్యూషన్ కావాల్సి రావటం పక్క. ఏదో ఇక జీనోమ్ ప్రాజెక్ట్ లాంటిది కనుక్కొని మనుషులు 1200 ఏళ్ళు బతికేటట్లుగా ఆర్ఎన్ఏ డిఎన్ఏలు మార్చేస్తే తప్పితే అది ఇప్పట్లో జరగదు. ఒకవేళ జరిగినా ఈ హాల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి అంత ఎలిజిబిలిటీ లేదు, ఎందుకంటే బాగా డబ్బులతో పని, అది కుదరని పని. సో కాబట్టి హెల్త్ సొల్యూషన్స్ అనేటువంటిది కావాల్సిందే. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే దీన్ని తీసుకుంటాం. తీసుకొని ఇక్కడ మనం ఏం చేస్తామంటే సింపుల్ గా ఇప్పుడు మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు లేదా మన ప్లాట్ఫామ్స్ నుంచి వీటికి సొల్యూషన్స్ ఎలా ఇవ్వాలో చెప్తాం. ఫ్రెండ్స్, ఇక్కడ హెల్త్ సొల్యూషన్స్ అనగానే అన్ని జబ్బుల జోలికి వెళ్ళిపోకండి. మీరు జబ్బుల గురించి కాదు మనం మాట్లాడేది, డిజార్డర్స్ గురించి. డిసీజెస్ వేరు, డిజార్డర్స్ వేరు. అంటే ఇప్పుడు థైరాయిడ్ కానీ, బీపీ కానీ, ఇన్ఫెర్టిలిటీ కానీ, లేకపోతే ఓవర్ వెయిట్ ఉండటం కానీ, అండర్ వెయిట్ ఉండటం కానీ, ఓకే, ఇలాంటివి చాలా ఉన్నాయి. పీసీఓడి, పీసీఓఎస్, ఇట్లా చాలా ఉన్నాయి అనమాట. అలాంటి వాటన్నిటిని డిజార్డర్స్ అంటాం. ఇలాంటి డిజార్డర్స్ కి మనం సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాం. అందుకోసం ఈ సొల్యూషన్ ప్రొవైడ్ చేయడానికి మనమే నేర్చుకుంటే మీకు 30 days నుంచి 90 days లో మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు మీరు సెలెక్ట్ అయితే అన్ని నేర్పిస్తారు. 80% మన డైట్ నుంచి అన్ని క్లియర్ చేసేస్తాం అన్నమాట. కానీ రిమైనింగ్ ఒక 20% అవసరమైన చోట సమ్ విటమిన్స్ డెఫిషియన్సీ రావడానికి ఏం లోపించాయో ఆ విటమిన్స్, మినరల్స్, లేకపోతే ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటి వాటన్నిటిని ఇస్తాం. అయితే ఈ 80% సొల్యూషన్ మన దగ్గర ఉంది, కానీ 20% విటమిన్స్, మినరల్స్ మన దగ్గర లేవు. లేనప్పుడు ఏం చేయాలి? వెరీ సింపుల్. వీళ్ళందరూ వీళ్ళ దగ్గర లేని వాటి గురించి ఏం చేశారు? వేరే వాళ్ళతో అసోసియేట్ అయ్యారు. సింప్లీ మనం కూడా అలాగే వేరే వాళ్ళతో అసోసియేట్ అయిపోతాం, అంతే. ఇది ఒకటి తీసుకుంటాం. అదే విధంగా రెండోది చూడండి, ఎవరినైనా మీ వయసు ఎంత అని అడిగామనుకోండి, టక్కన ఎవరు మీ వయసు చెప్పు. ఎందుకంటే అప్పుడప్పుడు మా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎప్పుడైనా మేమిద్దరం బయటికి వెళ్ళి ఎక్కడన్నా ఏజ్ చెప్పాల్సి వస్తే ఏజ్ ఎంత అంటే నా ఇంకా చూస్తుంటారు. చెప్పు అంటే 36 అంటది అనమాట. అంటే 6 ఏళ్ల నుంచి 36ఏనా, ఇంకా మారలేదంటే మారదు. అది చాలా మందికి తెలుసు. ఎందుకు అలా చెప్తుంటారంటే ఎవ్రీబడి వాంట్స్ టు బి యంగ్. సో స్కిన్ బాగుండాలి, తెల్లగా ఉండాలి, ఓకే, ఆరోగ్యంగా ఉండాలి, ఇలా చాలా ఉంటుంది. సో ఇది కూడా చాలా పెద్ద బిజినెస్. అందుకోసం ఇక్కడ స్కిన్ హెల్త్ సొల్యూషన్స్ కూడా మనం ప్రొవైడ్ చేసి మన ప్లాట్ఫామ్ నుంచి ప్రొవైడ్ చేస్తాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీకు తెలిసి ఇవాళ మీరు వాడే షాంపూ, బట్టలు ఉతుక్కునేవి, లేకపోతే గిన్నెలు తోముకునేది, ఎవ్రీథింగ్ అన్ని కెమికల్ కెమికల్ కెమికల్. మరి తెలిసి ఎందుకు వాడుతున్నారు అని అంటే ప్రత్యామ్నాయం లేకుండా. సో ఇప్పుడు ఆ ప్రత్యామ్నాయం మనమైతే ఎక్సలెంట్ ఉంటుంది కదా. సో అందుకోసం అలాంటి నాన్ కెమికల్ అంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని మనం సప్లై చేస్తాం. ఇలా ఈ మన ప్లాట్ఫామ్ ద్వారా ఈ మూడింటికి సర్వీసెస్ ఇస్తాం. బాగుందా? ఇవ్వచ్చా? దీనికోసం మనం ఇవ్వగలిగే సొల్యూషన్స్ మనం ఇచ్చేదంతా ఇస్తాము. మన దగ్గర లేనటువంటి వాటిని వీళ్ళు ఎలా అయితే కొన్ని కంపెనీలతో అసోసియేట్ అయిపోయారో అలాగే మనం కూడా అసోసియేట్ అవుతాం. అంతే, ఇదే బిజినెస్ మోడల్ అంతా. ఇందులో పెద్ద కన్ఫ్యూజ్ అయ్యేది ఏమీ లేదండి. ఓకే, ఇట్స్ నాట్ ఏ రాకెట్ సైన్స్ అనమాట. సో ఈ పని ఇక్కడ మనం చేస్తాం. ఓకే, ఇలా చేసి దీన్ని ఏం చేస్తామంటే మళ్ళీ మీరు ఒక్కళ్ళు చేసి మీరు పని చేస్తే డబ్బులు వచ్చి రేపు మీరు పని ఈ పని చేయలేని రోజు డబ్బులు ఆగిపోకూడదు కదా. అందుకోసం మీరు ఏం చేస్తారు? ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తారు మీ బిజినెస్. స్టార్ట్ చేసి 30 to 60 days మీరు నేర్చుకుంటారు. అసలు మీ బిజినెస్ ఏంటి, మీ బిజినెస్ ని ఎలా ఎక్స్పాండ్ చేసుకోవాలి, ఒక పెద్ద మల్టీ మిలియన్ టర్న్ ఓవర్ బిజినెస్ గా మారడానికి మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి, మీ క్లయింట్స్ ని, కస్టమర్స్ మీ ఏంటి ప్లాట్ఫామ్ లోకి ఎలా అట్రాక్ట్ చేయాలి, ఇవన్నీ నేర్పిస్తారు. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరేం చేస్తారంటే సింపుల్ గా మళ్ళీ మీరు ఎలా అయితే మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వచ్చారో అలా ఉన్న కొద్ది మందిని మీరు కూడా సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని మేము ఎలా సెలెక్ట్ చేస్తాం అలా మీరు కూడా సెలెక్ట్ చేసుకుంటారు. ఇది రిక్రూటింగ్, జాయినింగ్ కాదు, ఇది ఏంటి సెలెక్షన్. మీకు తెలుసు, బజార్లో పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, ఒకటి తక్కువైతే అరే తమ్ముడు నువ్వు కూడా రారా ఆడంటారు. కానీ అదే నేషనల్ గేమ్ ఆడాలంటే అలా తీసుకురారు, దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. సేమ్ థింగ్ ఇక్కడ మనం కూడా చేసేది అదే. పనికొచ్చేటువంటి వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మందిని సెలెక్ట్ చేశారు అనుకుందాం. 10 మందికి మీరు నేర్పించారు, అలా ఒక 2 గంటలు పని చేస్తున్నారు, 10 2 20 గంటలు పని జరిగిపోతుంది. చూడండి, ఇందాక ఎంప్లాయీగా మీ వర్కింగ్ అవర్స్ 8 hours, అలాంటిది ఇవాళ ఒక రోజులో 20 గంటలు అయిపోయింది. చూడండి, సేమ్ ఈ 10 మంది కూడా వచ్చిన వాళ్ళు ఏమి మీ వర్కర్స్ కాదు, వీళ్ళు ఎవరు కూడా, వీళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అందువల్ల వీళ్ళు కూడా సేమ్ నేర్చుకొని మీరు చేసే పని చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు తలా ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకున్నారు, 100 మంది అయిపోయారు, తలా 2 గంటలు పని చేస్తున్నారు, పర్ డే 200 గంటలు పని జరుగుతుంది. మీకు చూడండి, మనీ ఈజ్ ప్రపోర్షనల్ టు టైం అని ఇందాక చాలా క్లియర్ గా చెప్పుకున్నాం. మీకు ఇప్పుడు 200 గంటల పని అంటే నెల రోజులో మీరు చేసే పని ఒక్క రోజులో జరిగిపోతుంది. ఆబ్వియస్ గా నెల రోజులకు రావాల్సిన డబ్బులు ఒక రోజులో రావడం మొదలవుతాయి.
గుడ్ థింగే కాదా? యా. ఇంకేమవుతుంది, ఇది ఎప్పటికప్పుడు ఏ ఓనర్ కా ఓనర్ బిజినెస్ ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. గమ్మత్ ఏంటి తెలుసా, మీరు ఒకవేళ పొరపాటుని ఇప్పుడు దీన్ని ఆపుదామన్నా మీ చేతుల్లో కూడా ఉండదు. లేదు, ఈ 100 మందిలో మీరు ఆగిపోయారు అనుకోండి, 99 మంది ద్వారా పని జరుగుతూనే ఉంది. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి. 2016లో నేను స్టార్ట్ చేశా, నేను ఒక్కడిని. ఇవాళ 2023లో చెప్పాను కదా, నాకులా కోచింగ్ తీసుకొని గైడ్ చేయగలిగే వాళ్ళే నియర్లీ 500 పీపుల్ ఉన్నారు. ఇప్పుడు నేను వద్దు ఆపేయమంటే ఈ 500లో ఒక్కళ్ళని కూడా ఆపే శక్తి నాలో లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నాకులాగా బిజినెస్ పార్ట్నర్సే. వాళ్ళ బిజినెస్ ని వాళ్ళు నడుపుకుంటున్నారు, నేను కోచింగ్ ఇచ్చా, అంతే, అయిపోయింది నా పని. ఇప్పుడు ఆపమంటే నా మాట వినేవాళ్ళు ఒక్కళ్ళు ఉండరు. ఎందుకంటే ఇన్ని డబ్బులు వస్తుంటే ఆపుకుంటారా? చూడండి, మనం స్టార్ట్ చేసిన ఒక అసెట్ ని ఈవెన్ కంట్రోల్ చేసి ఆపుదాం అనేటువంటిది మన చేతిలో కూడా లేదు అంటే ఏం జరుగుతుందో ఆలోచించండి. ఈ ఒక్క కాన్సెప్ట్ అర్థమైతే చాలు మీకు ఈ రాత్రి నిద్ర పట్ట. ఈ ఒక్క కాన్సెప్ట్ అర్థమైంది ఏంట్రా బాబు, మన జీవితంలో కని విని ఎరిగిన ఒక అసెట్ మనం వన్స్ బిల్డ్ చేస్తే 3 నుంచి 5 ఏళ్ళు జనరేషన్స్ టుగెదర్ కంటిన్యూ అవడం అంటే మామూలు విషయం కాదు. ఇది ఇక్కడ జరుగుతుంది. సో ఆ రకంగా మనం ఇక్కడ మనకు కావాల్సినటువంటి వాటి కోసం ఏం చేస్తామంటే, ఫస్ట్ మనం మరి ఈ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాలంటే ఎవరో ఒకరితో అసోసియేట్ కావాలి కదా. అలా ఇక్కడ ది బెస్ట్ బ్రాండ్ ఆన్ టు దిస్ ఎర్త్ ఒక బ్రాండ్ ని మనం వాడుకుంటాం, దట్ ఈస్ న్యూట్రలైట్ అన్నమాట. అయితే ఈ న్యూట్రలైట్ అనేటువంటిది ఇట్ ఇస్ బిలాంగ్స్ టు అంబే గ్లోబల్. ఇది న్యూట్రలైట్ అనేటువంటిది 1936 నుంచి ఉంది. 1959 తర్వాత అంబే కార్పొరేషన్ వాళ్ళు దీన్ని కొన్నారు. ఓకే, సో ఇక్కడ మనం హెల్త్ తర్వాత స్కిన్ హెల్త్ అండ్ ఇవన్నీ అనుకున్నాం కదా. మన గుడ్ లక్ ఏంటంటే ఈ ఒక్క ఆంబే కార్పొరేషన్ తో మనం అసోసియేట్ అయితే ఇవి అన్ని రకాలు వీళ్ళే సప్లై చేయగలుగుతారు మనకి. అంటే ఒక్క దెబ్బకి ఎన్నో పిట్టల్లాగా. చూడండి ఎంత బాగుంటుందో చూడండి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఆంబే అనగానే మీరు కొద్దిమంది ఇదివరకు ఎక్కడో పేరుని ఏదోలాగా మీరు ఆంబే అని ఫీల్ అయితే మేము మీకు ఏ రకంగానూ హెల్ప్ చేయలేము. మీకు తెలిసిన ఆంబే వేరు. లేదా కొద్దిమంది అంటారు ఇంత విని, ఓహో ఇది ఆంబే బిజినెస్ అని. ఇంతసేపు చెప్పిన దగ్గర ఎక్కడ మనం ఆంబే బిజినెస్ గురించి మాట్లాడలా. మన బిజినెస్ ని మన ప్లాట్ఫామ్ ని ఎలా డెవలప్ చేసుకోవాలనే దాని గురించే మాట్లాడుతున్నాం. మనం కావాల్సిన ఏంటి, హెల్త్ సొల్యూషన్స్, స్కిన్ హెల్త్ సొల్యూషన్స్ మనమే ప్రొవైడ్ చేస్తాం. మన దగ్గర లేని వాటి కోసం ఆంబే వాళ్ళ న్యూట్రలైట్ ని వాడుకుంటాం. లేదా వాళ్ళు సప్లై చేసే మిగతా ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అన్నిటిని వాళ్ళని వాడుకొని మన క్లయింట్స్ కస్టమర్ కి సప్లై చేయడం ద్వారా మనం డబ్బులు సంపాదిస్తాం. ఎక్కడ కూడా మనం ఆంబే బిజినెస్ చేయట్లా. అర్థం కావాలి మీకు. ఇంకా నేను మీకు జొమాటో గురించి చెప్పా, అమెజాన్ గురించి చెప్పా, ఓలా, ఊబర్ వీళ్ళందరి గురించి చెప్పా కూడా ఎంత విన్నాక కూడా మీరు ఇది ఆంబే బిజినెస్ అంటే ఫస్ట్ ఎలిమినేట్ చేసేది మేము అలాంటి వాళ్ళని. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాలే. ఇంక మేము భవిష్యత్తులో ఏం చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. అలాంటి వాళ్ళని ఎలిమినేట్ చేస్తాం మేము, అంతే, వేరే ఏం లేదు. రైట్? సో ఇప్పుడు మీకు అర్థమైపోయింది. మీరేం చేస్తారు, ఆంబే వాళ్ళతో అసోసియేట్ అయిపోయి మీ ప్లాట్ఫామ్ బిల్డ్ చేసుకుంటారు. మీ ప్లాట్ఫామ్ నుంచి హెల్త్ ఛాలెంజెస్ కి సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తారు, స్కిన్ హెల్త్ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ ఎఫ్ఎంసీజీని కూడా ప్రమోట్ చేస్తారు అనమాట. ఇలా మనం మీరు మీ ప్లాట్ఫామ్ ని డెవలప్ చేసుకుంటారు. సో ఇలా మన ఫ్రెండ్స్, క్లయింట్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసుకుంటూ టీమ్ కనెక్షన్స్ పెంచుకుంటూ పోతుంటాము. దాని ద్వారా క్లయింట్ వాల్యూమ్ పెరుగుతుంటది. సో మన అందరం కలిసి సమ్ ట్రాన్సాక్షన్ చేస్తుంటాం. ఏంటివి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాం. దానికోసం సమ్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ కావాలి. దానికోసం మనం ఆంబే అనే గ్లోబల్ కార్పొరేషన్ తో అసోసియేట్ అవుతాం. దానివల్ల జరిగిన ట్రాన్సాక్షన్స్ మీద మనకు కాంపన్సేషన్ వచ్చేస్తుంది. సింపుల్ గా మనం లెక్కలు చూసుకోవాల్సిన పని లేదు, ప్రొడక్ట్ ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన పని లేదు. ఎక్కడ మనం ఏమి అమ్మం, కొనం. అర్థమవుతుందా? ఇప్పుడు 2016 నుంచి చేస్తున్నా. ఇంతవరకు నేను ఎవరికి ఏ ప్రోడక్ట్ అమ్మలా. కానీ చాలా మంది వచ్చి నా దగ్గర కొనుక్కొని వెళ్తారు. ఈ రెండింటికి తేడా ఉంది. కొనటం వేరు, అమ్మటం వేరు. నేను ఎవరికి అమ్మను, కానీ చాలా మంది వచ్చి నా దగ్గర కొనుక్కెళ్తారు. చాలా మంది ఏంటంటే వ్యాపారం అనగానే ప్రోడక్ట్ కొనటం, అమ్మటం అనుకుంటాం. ముందు అసలు మైండ్ లోంచి దయచేసి అది తీసేయండి. అమ్మటం అనేటువంటిది ఇట్స్ ఎ గుడ్ థింగ్, అదేం బ్యాడ్ వర్డ్ ఏం కాదులే. కానీ మీ మైండ్ లో అది ఉంటే మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇక్కడ మేము ఎవరిని అమ్మనివ్వము, ఎవరికి ఏమీ అమ్మం కూడా. ఓకే, కానీ క్లయింట్స్ వచ్చి మా దగ్గర, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూడండి, అమెజాన్ మీకు ఏమైనా నమ్మిందా? ఇంతకాలంలో ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చి ఏమండి మా ఇంట్లో మా దగ్గర మేము డిస్కౌంట్లు ఇస్తున్నాం, మా దగ్గర ఒకటి కొనుక్కోండి ప్లీజ్ అని అడిగారా ఏంటి? ఎవరు అడగరు కదా. సేమ్ థింగ్ ఇక్కడ మనం కూడా ఎవరిని అలా ఏం బతులాడుకోవాల్సిన పని ఏమి ఉండదు. జనం వచ్చి మన దగ్గర తీసుకుంటారు. ఎందుకంటే మనం ఇచ్చే సొల్యూషన్స్ అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాం. సో మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఫ్రీ అంటున్నారు డబ్బులు ఎలా వస్తాయి అని అంటే, ఎస్ అదంతా మీకు
తర్వాత చెప్తారు. ఓకే, డబ్బులు విపరీతంగా వస్తాయని. సో ఇది ఇలా మనం క్లయింట్ వాల్యూ పెంచుకొని, అంటే డబ్బులు ఎలా వస్తాయి కూడా కన్ఫ్యూజన్ ఏమొద్దు. క్లయింట్ దగ్గర ఏం తీసుకోం, కానీ క్లయింట్ కావాల్సిన కార్పొరేషన్ దగ్గర కొనుక్కుంటారు. ఆ కార్పొరేషన్ వాళ్ళు వాళ్ళతో మనకు ఉన్నటువంటి టైప్ వల్ల వాళ్ళకి వచ్చే లాభాల నుంచి మనకు డబ్బులు ఇస్తారు. అంతే, ఇందులో వేరే కన్ఫ్యూజన్ ఏం లేదు, మళ్ళీ మాయా మంత్రం ఏం లేదన్నమాట. రైట్, ఇది జరిగేది. రైట్. సో ఎందుకు మనం ఈ ఆంబే తోటి అసోసియేట్ అయ్యమంటే చాలా కారణాలు ఉన్నాయి. నేను దీని మీద 2 గంటలు క్లాస్ చేయగలను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్స్ ద లీడర్ కంపెనీ ఆన్ టు దిస్ గ్లోబ్ అనమాట. ఓకే, సుమారు 9 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న పెద్ద కంపెనీ. సో వీళ్ళు చూడండి, 1959 లో స్టార్ట్ చేసి ఇప్పటిదాకా ఇలాంటి మనకలాగా వీళ్ళతో అసోసియేట్ అయ్యి వాళ్ళ వ్యాపారాలు నిర్మించుకుంటున్నటువంటి వాళ్ళకి సుమారు 5.2 లక్షల కోట్ల రూపాయల ఇన్సెంటివ్ ఇచ్చారంటే ఎంత పెద్ద కంపెనీనో మీకు అర్థం కాగలగాలి. మన ఇంట్లో పిల్లలు ఉంటే మంచి స్కూల్లో మంచి కాలేజీలో జాయిన్ చేయాలని చూస్తాం. ఎందుకు? 25 ఏళ్ల తర్వాత వాళ్ళు మళ్ళీ 20,000 30,000 రూపాయలు ఉద్యోగాలు తెచ్చుకోవడానికి. ఆ మాత్రం దానికే మనం నంబర్ 1 స్కూల్, నంబర్ 1 కాలేజ్ ఆలోచించే మనం మల్టీ జనరేషన్స్ కి అసెట్ బిల్డ్ చేయాలన్నప్పుడు మనం నంబర్ 1 కంపెనీలతో అసోసియేట్ అవ్వాలా వద్దా? అందుకోసం వీఆర్ అసోసియేటింగ్ విత్ దిస్ కంపెనీ. ఫోర్బ్స్ లో చూస్తే 43 ర్యాంక్ ఉంది. 100 పైగా దేశాల్లో వ్యాపారం చేస్తుంది. వీళ్ళకి బోల్డ్ అని పేటెంట్ రైట్స్ ఉన్నాయి. ఓకే, వీటన్నిటికి మించి మనకు కానీ, మన కస్టమర్ కానీ, క్లయింట్ కానీ వాళ్ళ దగ్గర ఒక ప్రొడక్ట్ కొంటే మనం వాడుకుంటే 100% మనం సాటిస్ఫై కాకపోతే 30 days లోపల 30% ఆఫ్ ప్రొడక్ట్ వాడే కూడా రిటర్న్ చేసి డబ్బులు తీసేసుకోవచ్చు. చూడండి ఎంత మనకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా, మన క్లయింట్ కానీ మనం కానీ నష్టపోకుండా ఎంత కేర్ తీసుకుంటున్నారో. అలా ఇంక వీళ్ళ దగ్గర చాలా విషయాలు ఉన్నాయి. సో గ్లోబల్ గా చాలా దేశాల్లో ఉన్నారు. ఇక ప్రపంచంలోని రంగు అన్ని కూడా ఉన్నటువంటిదే. సహారా ఎడారి, మంచు ఎడారిలో మాత్రమే మనుషులు లేని చోట మాత్రమే లేవు, మిగతా అన్ని చోట్ల కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇకపోతే ఇండియాకి వస్తే వీళ్ళు ఆపరేషన్స్ 1998 లో స్టార్ట్ చేశారు మనలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయటం. ఇప్పటికే దాదాపు 2.5 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్నారు. సుమారు 200 వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్ వీళ్ళు మనకి సప్లై చేస్తున్నారు అసోసియేట్ అయితే. వీళ్ళు మేక్ ఇన్ ఇండియాలో ఉన్నారు. సో ప్యూర్లీ ఇండియన్ కంపెనీ. ఎవరు అక్కడక్కడ అంటుంటారు ఆంబే ఆ ఇంకా అంటే వాళ్ళకి 1984 గ్లోబలైజేషన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇలాంటి వాటి గురించి తెలియని వాళ్ళు అలా మాట్లాడుతుంటారు ఇన్నోసెన్స్ తోటి. సో ఇట్స్ ప్యూర్లీ మేక్ ఇన్ ఇండియా. సో వీళ్ళు మదురై, తమిళనాడులో పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టారు. దానికోసమే 600 కోట్లు ఇన్వెస్ట్ చేశారంటే వీళ్ళు ఇక్కడ ఎన్ని 100 ఏళ్ళు వ్యాపారం చేయడానికి రెడీగా ఉన్నారో చూడండి. ఇంకా అక్కడ చాలా డెవలప్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళు చాలా క్లీన్ ఎన్విరాన్మెంట్ కి చాలా ప్రియారిటీ ఇస్తారండి. ఎంతగా అంటే ఇక్కడికి వెళ్తే మీరు ఇంత సౌండ్ ఉండదు, మురికి నీళ్ళు ఉండదు, పొగ ఉండదు, ఏముండదు. అక్కడ మీరు ఒక పెద్ద కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళినట్లు, ఒక 7 స్టార్ హోటల్కి వెళ్ళినట్టు ఉంటది. అంత జాగ్రత్త తీసుకుంటారు అనమాట. అండ్ ఇంకా బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే వీళ్ళు మన వ్యాపారం చేసుకోవడానికి కావాల్సిన టెక్నాలజీని లెవరేజ్ చేస్తూ ఎప్పటికప్పుడు వీళ్ళు మనకు అందుబాటులో ఉంచుతారు అనమాట. సో ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళ దగ్గర చాలా ఉంది. ఎస్, ఇప్పుడు మనం వీళ్ళతో అసోసియేట్ అయ్యామనుకోండి, వీళ్ళు మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తారు. సో యాక్చువల్గా వీటి గురించి నాకంటే మా వైఫ్ బాగా చెప్తారు కాబట్టి ఐఎమ్ ఇన్వైటింగ్ వన్స్ అగైన్ మై వైఫ్. థ్యాంక్ యూ సార్. ఇందులో న్యూట్లేట్ అనేది వాళ్ళ నెంబర్ 1 సెల్లింగ్ విటమిన్స్ అండ్ డైటరీ సప్లిమెంట్స్ బ్రాండ్ అండి. ఇది వాళ్ళు నెంబర్ 1. నేను ఇందులోకి రాగానే నాకు సయాటికా ఉండేది ఫస్ట్. నేను ఈ సప్లిమెంట్, ఈ న్యూట్లైట్ వాడిన తర్వాత నేను 3 years సఫర్ అయిన, నేను రిలాక్స్ అయ్యాను. తర్వాత మా మదర్ కి మోకాల నొప్పులు ఉండేవి, ఇందులో ఇచ్చాను. ఇలా మనం చేస్తూ నేను దాన్ని షేర్ చేయడం అంటే సొల్యూషన్ ప్రొవైడర్ చేస్తూనే మనం బిజినెస్ చేయొచ్చు. ఇందులో ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ అని చెప్పేసి, తర్వాత బీపీ, షుగర్, థైరాయిడ్, మోకాల నొప్పులు, కొలెస్ట్రాల్, ఇలా అన్ని రకాల ఇష్యూస్ కి ఉంటాయి. సొల్యూషన్స్ ఇస్తాము. సపరేట్ గా కిడ్స్ రేంజ్ కూడా సపరేట్ గా ఉంటుంది. అంతేకాకుండా బ్యూటీ, సార్ చెప్పారు కదా, బ్యూటీ అందరికి కూడా చాలా మంది బ్యూటీగా ఉండాలనే ఉంటుంది. ఇందులో నార్మల్ రేంజ్ యాటిట్యూడ్, తర్వాత 21 years అబో ఆర్టిస్టీ, తర్వాత 35 అబో ఏజ్ వైజ్ గా ఆర్టిస్టీ, యూత్ ఎక్స్టెండ్ అని ఇవి కూడా నెంబర్ 1 రేంజ్ లోనే ఉన్నాయి. అంతేకాకుండా అట్మాస్ఫియర్ మినీ, ఇది మనం బయటే పొల్యూషన్ అనుకుంటాము, ఇంట్లో కూడా మనకు పొల్యూషన్ చాలా ఉంటుంది. ఇది అన్ని రకాల పొల్యూషన్ నుండి మనకు కాపాడుతుంది. సేమ్ థింగ్ కార్లో కూడా మనం వెళ్తా ఉంటే చాలా మంది వామిటింగ్ చేసిన చాలా ఒకలాంటి ఇబ్బంది పడతాం కదా, ఇది ఉంటే హాయిగా మనం వెళ్ళొచ్చు.
ఇంకంతేకాకుండా మన హోమ్ కేర్, పర్సనల్ కేర్ చూస్తే మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి బ్రషింగ్, మెన్స్ అయితే షేవింగ్ అప్పటి నుండి మొదలు పెడితే గిన్నెలు క్లీన్ చేసుకోవడము, ఇల్లు తుడవడము, వాషింగ్ లిక్విడ్స్, ఇలా ప్రొడక్ట్స్ ఇవి అన్ని కూడా ఉంటాయి. తర్వాత షాంపూస్, ఆల్ టైప్ షాంపూస్ ఉంటాయి. తర్వాత ఎనర్జీ డ్రింక్స్, ఇంకా బయట ఇప్పుడు మనం థమ్స్ అప్, పెప్సీ లాంటి పురుగుల మందులు తాగుతాం. అవి కాకుండా షుగర్ ఫ్రీ ఎనర్జీ డ్రింక్స్ ఉంటాయి. ఇప్పుడు బయట చాలా మంది మేము హెర్బల్స్ వాడతామండి. హెర్బల్స్ అంటే ఇందులో మంచి మనకు నెంబర్ 1 ప్యూర్ హెర్బల్స్ కూడా ఉన్నాయండి. తులసి, బ్రహ్మి, అశ్వగంధ, ఏవిహెచ్, వసాక అని అన్ని రకాల హెర్బల్స్ ఉన్నాయి. ఇంకా అంతేకాకుండా ఆయిల్ లేకుండా వండుకునే కుకింగ్ ఆంబే క్వీన్ అంటుంది. ఇంకా నాకు ఇంకా ఇందులో బాగా నచ్చింది, మనం చాలా మందికి రైతులకి ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని ఉంటుంది కదా. ఇందులో అప్సైటీ అనే ఒక ఎక్సలెంట్ ప్రొడక్ట్ ఉంది. అంటే పురుగుల మందుల వాడకాన్ని తగ్గించి వాళ్ళకి దిగుబడిని పెంచేందుకు మంచి ప్రొడక్ట్ ఇది. ఇలాగా 180+ ప్రొడక్ట్స్ ను యూజ్ చేసుకుంటూ మనం సొల్యూషన్ ప్రొవైడర్ గా చేయొచ్చు. సో జస్ట్ ప్రొడక్ట్ మీకు పరిచయం చేయడం కోసం చెప్పాము అంతే, వాటి గురించి పెద్దగా మీరేం వరీ కావద్దు. రైట్. సో కాబట్టి బిజినెస్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఎలా జరుగుతుంది? మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే కంప్లీట్ మీ బిజినెస్ స్టార్ట్ చేయడం ఆన్లైన్ లోనే స్టార్ట్ చేస్తారు. తన బిజినెస్ బిల్డ్ చేయడం, ఎక్స్పాండ్ చేయడం, ఎవ్రీథింగ్ ఆన్లైన్. దానికోసం మీకు మొబైల్ యాప్స్ ప్రొవైడ్ చేయబడతాయి, వెబ్ ప్రెజెన్స్ ఉంటుంది, వెబ్ సెమినార్స్ ఉంటాయి, బిజినెస్ కాన్ఫరెన్సెస్ ఫిజికల్ అంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ జరుగుతుంటాయి, కోచింగ్ అండ్ మెంటర్షిప్ ఉంటుంది, అండ్ కంప్లీట్ ఒక సపోర్టివ్ సిస్టమ్ ఉంటుంది. ఓకే. సో మీరు మీ ఇంట్లో కూర్చొని మీకు ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఉండి దానికి కనుక నెట్ ఉందంటే ఎస్ యూ కెన్ బిల్డ్ యువర్ బిజినెస్ గ్లోబల్లీ. ఇప్పుడు మేము చూస్తే యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియా ఇలాంటి దేశాల్లో బిల్డ్ చేస్తున్నాం ఇంట్లో కూర్చొని. అంటే వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ కదా. ఎస్, ఇది జరిగేది. సో అంటే ఫ్రెండ్స్ మీకు క్లియర్ గా అర్థం అవడానికి చెప్తున్నాను. మీరు ఒక పెద్ద బిజినెస్ క్వాడ్రెంట్ బిల్డ్ చేసుకోవడానికి, అంటే రామోజీరావు గారి లాగానో లేకపోతే టాటా గారి లాగానో ఇలా చెప్పుకున్నాం కదా, అలా ఒక పెద్ద బిజినెస్ బిల్డ్ చేయడానికి మీకు ఇక్కడ ప్రొడక్ట్స్ కావాలి. మీ స్కిల్ కి సమ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఫుల్ఫిల్మెంట్ కావాలి, సమ్ బిజినెస్ టూల్స్ కావాలి. ఇలాంటి దానికోసం ఆంబే అనే కంపెనీతో అసోసియేట్ అవుతారు. అదేవిధంగా ఈ బిజినెస్ ని ఎలా బిల్డ్ చేయాలనే దానికోసం ఇక్కడ ఎంపవర్మెంట్ గ్లోబల్ అనేటువంటి మెంటర్షిప్ గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్ నుంచి మీకు సపోర్ట్ అందుతుంది. సో ఇవి మిగతా మీకు కావాల్సిన సపోర్ట్ అంతా కూడా ఇక్కడ నుంచి. అదేవిధంగా ఈ రోజు మిమ్మల్ని పిలిచిన మీ ఎంగేజింగ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా చాలా పవర్ఫుల్ అనమాట. ఆంబేని ఎలా యూజ్ చేసుకోవాలి అండ్ ఈ మెంటర్షిప్ గ్రూప్ ని ఎలా మనం బిజినెస్ డెవలప్మెంట్ కి మెంటర్స్ ని యూజ్ చేసుకోవాలనేది తెలిసిన వాళ్ళు వీళ్ళతో కూడా అసోసియేట్ అవుతారు. ఈ 3 పిల్లర్స్ నుంచి యూ కెన్ ఎక్సెల్ యువర్ సెల్ఫ్ అనమాట. ఓకే, రైట్. సో ఇకపోతే డబ్బులు ఎలా వస్తాయి? డబ్బుల గురించి ఏం పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వకండి, మీకు సింపుల్ గా చెప్తాను. ఇక్కడే అంతా మీకు అర్థమైందని నేను అనుకోవట్లేదు. ఇక్కడ డబ్బులు మనది 100+ కంట్రీస్ లో ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ వాల్యూని బట్టి డబ్బులు ఇస్తారు. ఒక పాయింట్ వాల్యూ ఈజ్ రఫ్లీ ఆర్ ఈక్వల్ టు 110 రూపీస్ ఉంటుంది ఇంక్లూడింగ్ ట్యాక్సెస్. సో ఇప్పుడు మనం వీళ్ళతో అసోసియేట్ అయ్యి వ్యాపారం చేస్తున్నాం కాబట్టి ఎవరితో అసోసియేట్ అయినప్పుడు పార్ట్నర్షిప్ రూల్స్ ఉంటాయి కదా. అలా మరి వీళ్ళేమో 9 లక్షల కోట్లు టర్న్ ఓవర్ చేసి లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వాళ్ళతో మనం పార్ట్నర్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. పార్ట్నర్ అవ్వాలంటే సగం పెట్టి గుడ్ విల్ పెట్టి అన్ని చేయలేం కదా. అందుకోసం సింపుల్ గా ఏంటంటే వర్కింగ్ పార్ట్నర్ అనుకోండి, మీకు అర్థం అవడానికి సింపుల్ గా ఒక 200 పాయింట్లు అంటే ఒక 20,000 రూపాయలు ఆ పైన బిజినెస్ చేస్తే మీకు ఒక 3% పార్ట్నర్షిప్ మీరు చేసిన బిజినెస్ లో. అదేవిధంగా ఒకవేళ 600 పాయింట్లు చేస్తే మీకు ఒక 6%. ఇలా పాయింట్ వాల్యూ పెరిగే కొద్దీ మన బిజినెస్ పార్ట్నర్షిప్ పెరుగుతుంది. అలా 10,000 పాయింట్లు అంటే దాదాపు 10 లక్షల పైన వ్యాపారం చేస్తే 21% వరకు వస్తుంది అనమాట. ఇలా డబ్బులు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తారు, మీ ఇంట్లోకి సంథింగ్ ఇప్పుడు సమ్ XYZ ప్రోడక్ట్ వాడుతున్నారు, దాని బదులుగా మీరు రీప్లేస్ చేసుకున్నారు. అదేవిధంగా మీ చుట్టూ ఉన్న కొద్దిమంది ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, అండర్ వెయిట్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ ఉన్నవాళ్ళు, PCOD సంథింగ్ ఏదో నర్వస్ ఏంటి ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ రకరకాలు చూస్తున్నాం కదా. ఎవరో వచ్చారు, వాళ్ళకు కూడా 3-4 మీరు బిగినింగే మీకు రాదు, మీ కోచ్ను ఉపయోగించుకొని చెప్పారు. చెబితే వాళ్ళు మీరు కలిసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 పాయింట్స్ బిజినెస్ వాల్యూమ్ క్రియేట్ చేశారు అనుకుందాం. అంటే ఒక 10,000 రూపాయల పైన బిజినెస్ జరిగింది అనుకుందాం నెల మొత్తంలో. సో దెన్ మీకు ఇక్కడ ఒక 808 రూపాయలు వస్తాయి. ఇది ఎలా వస్తాయి అంటే మీకు గ్రేట్ డిస్కౌంట్ రూపంలో, రిటైల్ ప్రాఫిట్ రూపంలో, కస్టమర్ సేల్స్ ఇన్సెంటివ్ అని ఇట్లా డిఫరెంట్గా వస్తాయి. ఇప్పుడే మీకు ఇదేం అర్థం కాదు. ఇదంతా అర్థం చేసుకోవాలనుకుంటే మీకు అన్నప్రాసన రోజే ఆవకాయ పచ్చడితో నేను భోజనం పెట్టినట్టు అయిపోద్ది. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక 10,000 రూపాయలు ఆ పైన టర్న్ ఓవర్ జరిగితే మీకు ఒక 800 రూపాయలు వచ్చినాయి. ఇది గుర్తుపెట్టుకోండి చాలు.
ఇప్పుడు ఏం చేస్తారు, మీరు ఒక 30 days నుంచి 60 days ఇంటెన్సివ్ ట్రైనింగ్ సెషన్. ఈ ట్రైనింగ్ లో మీ బిజినెస్ ఎలా ఎక్స్పెండ్ చేయాలి, ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి, ఇదంతా నేర్చుకుంటారు. నేర్చుకొని మీరు ఏం చేస్తారంటే మీరు కూడా కొద్దిమందిని సెలెక్ట్ చేసుకోవడం మొదలు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 6 people సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసాక వాళ్ళకి మీరు ఫస్ట్ నేర్పేది ఏంటి, ఇక్కడ ముందు మీరు ఏం చేశారో అదే వీళ్ళకి కూడా నేర్పారు. మీరు ఇక్కడ ముందు ఏం చేశారో ఒక 100 points చేయటం ఎలాగో నేర్చుకున్నారు, వీళ్ళకి కూడా నేర్పారు. వీళ్ళు ప్లస్ మీరు ఏడుగురు తలా 100 points చేశారు. నెక్స్ట్ మంత్ లో అనుకుందాం 700 points జరిగింది. అంటే మీరు 600 points వాల్యూ దాటింది కాబట్టి ఇక్కడ మీరు 6% లెవెల్లోకి వచ్చేసారు. ఓకే, సో ఇప్పుడు సేమ్ ఇందాక వీళ్ళు చేసిన దీని బిజినెస్ మీద మీకు ఎలా అయితే 880 రూపాయలు వచ్చాయో అలా వాళ్ళకి రాను, మీకు ఇక్కడ 4165 రూపాయలు వచ్చింది. బాగుందా? ఎలా వచ్చింది ఈ డబ్బులు? ఒక 6గురిని మీరు సెలెక్ట్ చేసి వాళ్ళకు ఒక 1000 రూపాయలు అంటే ఒక 800 రూపాయలు వచ్చేటట్లుగా వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు మీకు ఈ డబ్బులు వచ్చింది. చూడండి, విన్ టు విన్. నాకు తెలిసి బయట ఎక్కడ డబ్బులు ఇలా రావు. వేరే వాడిని తొక్కేస్తే, పార్ట్నర్షిప్ లో వాడిని ముంచేస్తే, ఏదో చేస్తే వస్తుంటాయి. ఇక్కడ అలా కాదు, పార్ట్నర్స్ ని డెవలప్ చేస్తే డబ్బులు వస్తుంటాయి. ఇది మాకు బాగా నచ్చిన విషయం అనమాట ఈ బిజినెస్ లో. ఓకే, ఈ 7గురు కూడా వాళ్ళ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవాలి. సేమ్ వాళ్ళు కూడా ఒక నెల ట్రైనింగ్ తీసుకున్నారు, తర్వాత వాళ్ళు కూడా సెలెక్ట్ చేయడం మొదలు పెట్టారు. సరే, వీళ్ళు 6గురు తలా 4గురిని సెలెక్ట్ చేశారు అనుకుందాం. 6 4 24, మీరు ఆల్రెడీ 7గురు ఉన్నారు, మొత్తం 31. నెక్స్ట్ మంత్ లో తలా ఒక 100 points చేశారు అనుకుందాం. బిజినెస్ వాల్యూమ్, క్లయింట్స్, కస్టమర్ ఇవన్నీ నేర్పిస్తారులే మీకు, బిజినెస్ మెకానిజమ్స్ ఇవన్నీ నేర్పిస్తారు, డోంట్ వరీ. ఇప్పుడు ఏమైంది, మీకు దగ్గర 3100 అంటే 2400 PV మైల్ రాయిని దాటారు, మీరు 12% లోకి వచ్చారు. మీకు ఇక్కడ ఒక 30,000 రూపాయలు వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, జస్ట్ కరెక్ట్ గా చేస్తే ఇది ఇట్స్ ఎ గేమ్ ప్లాన్ ఫర్ 3 to 5 months యాక్చువల్ గా. దీనికోసం ఇవాళ డిగ్రీలు చదివి, పీజీలు చేసి, చాలా చేసి అయినా రాక, మా ఖమ్మంలో అయితే చూస్తుంటాము, బట్టల షాపుల్లో, గోల్డ్ షాపుల్లో అక్కడక్కడ పనిచేస్తుంటారు. 9 AM to 9 PM వర్క్ చేస్తారు. 12,000, 15,000, 17,000. అర్థమవుతుందా? తప్పనట్లేదు, కానీ ఇవాళ ఇంటర్నెట్ ఎరాలో ఉండి ఇంకా 11,000, 25,000 పనిచేస్తున్నామంటే మనం చాలా అప్గ్రేడ్ కావాలి. అప్గ్రేడ్ కూడా కాదు, అప్డేట్ అవ్వాలి, అప్గ్రేడ్ కావాలి, రెండు చేయాలన్నమాట. ఓకే, చాలా మందికి తెలియక పారాడైమ్ షిఫ్ట్ చేసుకోవట్లా. ఓకే, అది ఇక్కడ మనం మాట్లాడుకునేది. ఇప్పుడు 24 మంది తలా ఒక 3గురిని కూడా సెలెక్ట్ చేశారు అనుకుందాం. 72 ప్లస్ మీరు ఒక 31 మంది ఉన్నారు, మొత్తం 103. తలా ఒక 100 points చేశారు, 10,000 points దాటిపోయింది, మీకు 21% లోకి వెళ్ళారు. మీకు ఇక్కడ దగ్గర 1,38,000 రూపాయలు వస్తారు. ఇది కరెక్ట్ గా చేస్తే 6 to 9 months గేమ్ ప్లాన్. మీరు కరెక్ట్ గా చేస్తే ఇదంతా మీ వర్క్ ఎథిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. లేదంటే 1 year పట్టొచ్చు, 1.5 years పట్టొచ్చు. మేము చేసిన పద్ధతిలో మీకు నేర్పుతాం. మీరు అలాగే చేస్తే మాకు పెట్టిన టైం నాకు 9 నెలలు పట్టింది. మీకు ఇంకా ఇందులో 2 నెలలకే, 1 month కే చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేర్పిస్తారు, మీరు ఎలా నేర్చుకుంటారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. రైట్, బాగుంది కదా? ఇక్కడ నుంచి నెమ్మదిగా డబ్బులు బాగా వస్తున్నాయి, బాగుంది. ఇదే బిజినెస్ కనుక ఒక 3 months చేస్తే ఒక రికగ్నిషన్ ఉంటుంది, 6 months చేస్తే ప్లాటినం అంటారు. అక్కడ నుంచి నెమ్మదిగా ఫారెన్ ట్రిప్స్ కూడా, కొన్ని ట్రిప్స్ కూడా స్టార్ట్ అవుతాయి అనమాట. ఓకే, అది 12 నెలలు చేస్తే దాన్ని ఫౌండర్ ప్లాటినం అంటారు. ఒక ఫౌండర్ ప్లాటినం అయితే వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ సుమారు 14 లక్షలు. నేను చెప్పేది యావరేజ్ మినిమం అమౌంట్ చెప్తున్నా, ఇంకా చాలా డబ్బు. మీరు అవటంతో పాటు ఒకవేళ మీ ఆర్గనైజేషన్ లో ఒక 3 కన్నా అలా హెల్ప్ చేశారనుకోండి, వాళ్ళు కూడా 3 ఫౌండర్స్ ప్లాటినమ్స్ అయ్యారనుకోండి, మీరు ఫౌండర్స్ ఎమరాల్డ్ అవుతారు. మీ యాన్యువల్ ఇన్కమ్ ఒక 45 lakhs. చూడండి, మీరు ఎన్ని ఎక్కువ ఫ్యామిలీస్ కి సపోర్ట్ చేస్తుంటే, ఎంతమందిని డెవలప్ చేస్తుంటే మీకు అంత బాగా డబ్బు. అలా ఒకవేళ 6 families ని సపోర్ట్ చేశారనుకోండి ఫౌండర్ ప్లాటినమ్స్ గా, మిమ్మల్ని ఫౌండర్స్ డైమండ్ అంటారు. సుమారు మీకు 1 కోటి రూపాయల నుంచి 1.5 కోటి వరకు కూడా వస్తాయి అనమాట ఇప్పుడున్న పద్ధతులు అయితే. సో బాగుందా? ఇప్పుడు మీరు అనుకున్న పెద్ద ఇల్లు, కారు, మీ పిల్లలకి మంచి భవిష్యత్తు, ఇవన్నీ ఇవ్వచ్చా? డబ్బులు ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇన్ని డబ్బులు ఉన్నాయి కాబట్టే అలా కావాలని పనిచేసే వాళ్ళని సెలెక్ట్ చేసి తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇంతైనా సార్ ఇంకేమైనా ఉన్నాయంటే నాన్ క్యాష్ అవార్డ్స్ కూడా చాలా ఉంటాయి, రకరకాల ఫారెన్ ట్రిప్స్, అవన్నీ నేను చూపిస్తాను. చూపించే ముందు మీకు ఉండే ఒక పెద్ద డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను స్టార్ట్ అయితే మేము పని చేస్తుంటే మీ పై వాళ్ళకి డబ్బులు వస్తాయంటే అనుకుంటుంటారు చాలా మంది. నేను చేస్తుంటే వేరే ఎవరికో. ఇక్కడ అలా కాదు, ముందు వెనక కాదు, పర్ఫార్మెన్స్ ఎవరు బాగా చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది నేను నా ఆర్గనైజేషన్ లో, మీరు ఎక్కడో ఇక్కడ వచ్చారు, నేను ఒక ఫౌండర్ ప్లాటినంని, 1 2 టీములు డెవలప్ చేసుకుంటూ వస్తున్నా. అందులో మీరు వచ్చారు, మీరు నెక్స్ట్ ఇయర్ నాకంటే ముందు నేను మిమ్మల్ని ఎలా తయారు చేశానో అలాంటి వాళ్ళు నేను ఇంక వేరే వాళ్ళని తయారు చేయకముందే మీరు ఒక 3 తయారు చేశారు అనుకోండి ఫౌండర్ ప్లాటినమ్స్ గా, బాగా మెంటర్షిప్ ని బాగా ఉపయోగించుకొని. మీరేం ఫౌండర్స్ ఎమరాల్డ్, నేనేం ఫౌండర్ ప్లాటినం.
ఫౌండర్ ప్లాటినం నా ఇన్కమ్ 14 లక్షలు, మీ ఇన్కమ్ 45 లక్షలు. చూడండి, మరి నాకంటే ముందు తర్వాత వచ్చారు కదా. పోనీ మీ ఆర్గనైజేషన్ ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు, నాకంటే మీకంటే స్మార్ట్, ఒక 6గురిని మన ఇద్దరి కంటే కూడా తొందరగా ఆయన డెవలప్ చేశాడు ఫౌండర్ ప్లాటినమ్స్ గా. ఓకే, ఆయనేమో ఫౌండర్ డైమండ్, ఆయన ఇన్కమ్ వచ్చేసి ₹1,00,00,000 దాకా. చూడండి, ముందున్న నాకు 14 లక్షలు, తర్వాత వచ్చిన మీకు 45 లక్షలు. అందుకే ఇదేదో స్కీము స్కాము కాదు, మనుషుల్ని జాయిన్ చేసి ఇచ్చేటువంటి కావు. ఇట్స్ అ ప్యూర్లీ బిజినెస్. ఈ బిజినెస్ ని మీరు రైట్ వేలో ఎంత బాగా డెవలప్ చేసుకుంటే అంత బాగా ఉంటది. తర్వాత కాంపెన్సేషన్ ప్లాన్ వేరే కంపెనీ ఇస్తుంది, కంపెనీతో అసోసియేట్ అయ్యాం కాబట్టి వాళ్ళ పద్ధతి ప్రకారం చెప్పారు కాబట్టి మీకు ఇన్ని రకాలు చెప్తున్నాం. అదే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనుకోండి, ఏముండదు, నేను ఒక్కడ కూర్చుంటే దాంతో వాళ్ళతో మాట్లాడుకుంటే వచ్చినట్టు తీసుకుంటాం. కానీ ఇక్కడ మనం ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేస్తున్నాం, ఒక పెద్ద హ్యూమన్ అసెట్ ని బిల్డ్ చేస్తున్నాం, అందులో ఈ ప్లాన్స్ అన్న. ఓకే, ఇది సో చెప్పాం కదా, నాన్ క్యాష్ అవార్డ్స్ మేము 16లో వచ్చాం, 17 కల్లా మా అసెట్ బిల్డ్ అయిపోయింది, 18 నుంచి ఎవ్రీ ఇయర్ ఫారెన్ ట్రిప్స్ తిరుగుతూ ఉన్నాం. జనరల్ గా చాలా మంది మనకు డబ్బులు వచ్చి మనం ఫారెన్ ట్రిప్స్ చేస్తూ ఉంటే మన లైఫ్ బాగుంది, మనం సక్సెస్ అయ్యాం అనుకుంటాం. ఈ ఆర్గనైజేషన్స్ లో ఎవరు అలా ఫీల్ కాదు. మన వల్ల అలా ఎంత ఎక్కువ కుటుంబాలు బాగవుతున్నాయి అనే దాన్ని బట్టి ఆ ఫ్యామిలీస్ మన సక్సెస్ ని క్యాల్కులేట్ చేస్తాం. అలా చూసినప్పుడు చూడండి, మా టీంలో మా మెంటర్షిప్ లో ఉన్న చాలా మందితో డెవలప్ చేస్తూ వాళ్ళందరినీ కూడా మేము ట్రిప్స్ కి తీసుకొని వెళ్తున్నాం, అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. ఓకే, ఇక్కడ నేను మీకు అందరి గురించి డీటెయిల్ గా చెప్పలేను, కానీ అక్కడక్కడ మీరు చూడొచ్చు మా ఆర్గనైజేషన్ అంతా. అదే విధంగా ఇక్కడ మెంటర్ నేర్పిస్తారు అంటున్నాం కదా. ఇక్కడ మా మెంటర్స్ ని కూడా మీకు పరిచయం చేస్తాము. వరప్రసాద్ గారు, సూర్యకుమారి గారు ఫ్రమ్ వైజాగ్ అన్నమాట. సార్ 2006 ముందు వరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో జాబ్ చేశారు. అసెట్ ని ఆ పని చేస్తూనే సైట్ బిల్డ్ చేశారు. 3 ఏళ్ల తర్వాత ఇంక జాబ్ చేయాల్సిన అవసరం లేదు అనిపించింది, జాబ్ మానేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఉద్యోగం లేదు. ఈ అసెట్ మీద బోల్డెన్ డబ్బులు వస్తున్నాయి, లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తారు. 40-50 దేశాలు తిరుగుతూ ఎవ్రీ ఇయర్ బ్రహ్మాండంగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. బాగుంది కదా. అదే విధంగా ఇంకా మా అందరికి కోచింగ్ ఇచ్చేటువంటి మా మెగా మెంటర్స్ అనమాట, USA లో ఉంటారు వీరు. మేడం డాక్టర్ సుష్మా గారు, సార్ వచ్చేసి సతీష్ రెడ్డి గారు, నాసాలో చీఫ్ సైంటిస్ట్ గా ఉంటారు. మేడం ఎక్కడ పని చేయాల్సిన పని లేదు, బికాస్ అసెట్స్ బిల్డ్ అయిపోయినాయి కాబట్టి. ఓకే, సో సార్ కూడా యాక్చువల్లీ పని చేయాల్సిన పని లేదు, 29 years కే అసెట్స్ బిల్డ్ అయిపోయి ఫ్రీ అయిపోయారు. కానీ ఈజ్ ద #1 రాకెట్ సైంటిస్ట్. అందువల్ల నాసాలో చీఫ్ ఇంజనీర్ గా దాదాపు ఒక 3,000 మంది సైంటిస్టులకి సపోర్ట్ చేస్తున్నారు అనమాట. ఓకే, అదే విధంగా సార్ వాళ్ళని గైడ్ చేసేటువంటి మెంటర్స్ వీళ్ళు. ఇలాంటి అద్భుతమైన మహాద్భుతమైనటువంటి వ్యక్తుల సేఫ్ హ్యాండ్స్ లో ఉండి నేర్చుకొని మనం ముందుకెళ్తాం. ఓకే, సో ఇది చూడండి, మేమంతా ఇస్తాంబుల్ 2019-20 కరోనా కాబట్టి ఎక్కడికి వెళ్ళలేదు మేము. అండ్ 21 వచ్చేపాటికి డిసెంబర్ లో అంటాలియా వెళ్ళాము, రెగ్నం కార్య. ఎవ్రీ ఇయర్ మా మెంటర్స్ తో కలిసి మేము తిరుగుతుంటాం. మేము స్టే చేసిన హోటల్స్ కూడా మామూలు హోటల్స్ కాదు, G20 మీట్ జరిగింది అలాంటిది, రెగ్నం కార్య అని పెద్దది. చూడండి, చాలా పెద్ద టీం వెళ్ళాము. నాకు తెలిసి మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు ఇందులో ఉండుంటారు. సో లైఫ్ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ప్యూర్ వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేయటం, భయంకరమైన చలిలో ఎలా ఉంటుందండి. ఓకే, అదేవిధంగా ఇంకా మా ఆర్గనైజేషన్ నుంచి ఎప్పుడు ఏసీ ట్రైన్ ఆర్ ఏసీ బస్సు కూడా ట్రావెల్ చేయనటువంటి వాళ్ళు ఇవాళ ఫ్లైట్లలో బ్రహ్మాండంగా తిరుగుతున్నారు, డిఫరెంట్ కంట్రీస్ వెళ్ళొచ్చారు అంటే ఎలా ఉంటుందో చూడండి. మళ్ళీ డిసెంబర్ వెళ్ళొచ్చాక మార్చ్ లో మేము అబుదాబి వెళ్ళాము. మేము స్టే చేసిన హోటల్ ఎమిరేట్స్ ప్యాలెస్ వెళ్ళాం. ఎమిరేట్స్ ప్యాలెస్ అంటే మీకు తెలిసే ఉంటది, ప్రపంచంలో 2వ కాస్ట్లీయెస్ట్ హోటల్. ఎలా సాధ్యమైంది ఇదంతా అంటే అసెట్ బిల్డ్ చేస్తున్నాం కాబట్టి. చాలా మంది ఏమో ఓ యామ్వేనా అంటూ కూర్చున్న వాళ్ళు అలాగే ఉన్నారు. యామ్వే కాదురా బాబు, మన బిజినెస్ కి యామ్వేని వాడుకుంటున్నామని మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. చూడండి, ఫెరారీ వరల్డ్ కి వెళ్ళాం, ఫాస్టెస్ట్ రైడ్ చేసాం. ఇక మా హోటల్ ఇక్కడ కూర్చుంటే కింద ఇదంతా కూడా కార్ రేసింగ్ జరుగుతుంటది. ఎలా ఉంటది, బోల్తా కొట్టుంటే తిరుగుతుంటే ఎలా ఉంటది ఆలోచించండి ఒకసారి, అవునా. సో చూడండి, టీం అంతా కలిసి వెళ్ళాము, సూపర్ గా ఎంజాయ్ చేసాము. ఇంకా మీకు ఈ బిల్డింగ్స్ వీటన్నిటి గురించి తెలిసిందే. చూడండి, బుర్జ్ ఖలీఫా వెళ్ళాము, ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశం. టాప్ ఫ్లోర్ కి వెళ్ళి మెంటర్స్ తో కలిసి మేమంతా ఫుల్ ఎంజాయ్ చేసాము. ఏపీ నుంచి తీసుకొచ్చిన పూతరేకులు తింటూ. లైఫ్ బాగుంటుందా లేదు ఇవన్నీ కూడా. అదే విధంగా సంథింగ్ హనీమూన్ లాగా ట్రిప్సే, కార్పొరేషన్ వాళ్ళు తీసుకెళ్లేదే, మనం ఎక్కడ రూపాయి పెట్టుకోవాల్సిన పని ఏమీ లేదు. ఇంటికి టికెట్లు అండ్ బ్యాగులు వేసుకునే ట్యాగుల కాడ నుంచి వాళ్ళే తీసుకుంటారు. అంటే మీరు ఒక బిజినెస్ ఓనర్ కదా, మీరు ఎక్కడ ఏమి మోసుకోవాల్సిన పని కూడా ఉండదు. ఎక్కడికైనా వెళ్తే బయట పెద్ద సమస్య లగేజ్ మోయటం, లగేజ్ కూడా మనం మోయనివ్వరు. ఎలా ఉంటుంది ఆలోచించండి. ఇగో లాస్ట్ ఇయర్ అయితే బాకు వెళ్లాల్సి ఉండే,
బాకు వెళ్ళటానికి సమ్ టెక్నికల్ ఇష్యూస్ రావటం వల్ల ఆపేసి కార్డిలా క్రూయిజ్ వెళ్ళామన్నమాట. 8 అంతస్తుల 11 అంతస్తుల షిప్ ఇది. ఎలా ఉంటది, మేము 8వ అంతస్తులో ఉండి చుట్టూ సముద్రం చూస్తుంటే మొత్తం నీళ్లే. రాత్రిపూట అయితే ఎటు వెళ్తున్నామో తెలియదు. సిగ్నల్స్ లేవు, ఫోన్ కాల్ డిస్టర్బెన్స్ లేదు. వారం రోజులు మొత్తం అందులో ఎలా ఉంటుంది ఆలోచించండి. ఎస్, ఇక మా mentors తో కలిసి, ఓకే, మా టీం అంతా కలిసి ఎలా ఉంటుంది ఆలోచించండి. యాక్చువల్గా ఈ షిప్ కెపాసిటీ 3000 మంది అండి. 3000 మంది అయితే సంత రచ్చరచ్చగా తెలుసు కదా. అందుకే కార్పొరేషన్ వాళ్ళు మా 1000 మంది కోసమే మొత్తం షిప్ తీసేసుకున్నారు. షిప్ అంటే అది భూమి మీద నడుస్తున్న 5 స్టార్ 7 స్టార్ హోటల్ అన్నమాట. అన్ని ఉంటాయి అక్కడ. చూడండి, మేమంతా డాన్సులు వేయటం, టీం అంతా కలిసి కూర్చొని షిప్ లో భోజనాలు చేయటం. ఓకే, డిఫరెంట్ గా వెళ్ళేటప్పుడు రకరకాల మార్గనేషన్ నుంచి ప్రసాద్ గారు, జయ గారు, ఇక అంతా టీం అంతా, శ్యామ్, హర్ష, శ్యామిల్ రాజు గారు, కిరణమయ్య గారు, రచ్చ అనమాట. అసలు మామూలుగా ఉండదు. చిన్నపిల్లలు అయిపోతాం. ఇక లక్షద్వీప్ లో ఎంజాయ్ చేసాం ఫుల్ గా. ఓకే, సముద్రం ఎంత క్లియర్ ఉంటది, వాటర్ అడుగు కనిపిస్తూ ఉంటది. ఎలా ఉంటది అలాంటివన్నీ కూడా ఒక టీచర్ గా లేదా తను హెల్త్ డిపార్ట్మెంట్ లో కంటిన్యూ చేస్తుంటే ఇవన్నీ సాధ్యమయ్యే కావండి. సో చిన్నపిల్లలు అయిపోతాం, సరదాగా ఎంజాయ్. మేము వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మా ఆర్గనైజేషన్ లో మళ్ళీ కొద్దిమంది మళ్ళీ సేమ్ కార్డిలా క్రూయిజ్ వెళ్ళొచ్చారు. ఓకే, నర్మదా గారు, నాగేశ్వర గారు. అండ్ మొన్న నవంబర్ 19 నుంచి 25 వరకు గోవా వెళ్ళాం. ఓ గోవా అని అనుకోవచ్చు మీరు. ఓ గోవా కాదు, మేము స్టే చేసినటువంటి హోటల్ చూస్తే ఐటీసీ గ్రాండ్, అలీలా, తర్వాత సెంట్రీగ్ హౌస్ లాంటి హోటల్స్ లో మేము కంపెనీ వాళ్ళు మాకు స్టేయింగ్. ఒక రాత్రి స్టే చేయడానికి నియర్లీ 30,000 అండి. ఈ వాటర్ గేమ్స్ ఉన్నాయి కదా, బయట బీచ్ల్లో జనాలు కుక్కలు ఉంటారు. మాకు మాత్రమే వాళ్ళ ప్రైవేట్ బీచ్ అది. ఓకే, ఎలా ఉంటది ఆలోచించండి లైఫ్. ఇగో మాకు వీళ్ళ కోసం లేడీస్ కి ఫ్యాన్సీ ఏంటి ర్యాంప్ వాకింగ్స్. ఎలా ఉంటది మ్యూజిక్స్ పెట్టి మా కోసం పాడటానికి శంకర్ మహాదేవన్ వచ్చి పాటలు పాడటం. ఇదంతా మీరు అది అనుభవిస్తే తప్పితే అర్థం కాదండి. అలాంటి లైఫ్ ని ఈ బిజినెస్ ద్వారా చూడండి, ఒక హీరోయిన్ లెక్క ఫోజులు పెట్టి చిన్న పిల్లలు అయిపోయి మసాజులు చేయించుకుంటూ ఎలా ఉంటది ఆలోచించండి ఒకసారి లైఫ్. చూడండి, ఇట్లా పోజులు పెట్టి ఇక చిన్న పిల్లలాగా అనమాట. అక్కడ గోవాలో చర్చికి వెళ్ళాము. అంతా ఇంకా ఇక చెప్పాలంటే మామూలుగా ఉండదు. సో అలాంటి లైఫ్ మీకు కూడా కావాలా? మీ వ్యాపారాన్ని మీరు కూడా కేవలం 1.5 year నుంచి 2 ఏళ్లలో బిల్డ్ చేసుకోవచ్చు. సో మరి మీరు ఇప్పుడు ఏం చేయాలి? చెప్పాను కదా, మీ డిజైర్ మిమ్మల్ని లీడ్ చేస్తుంది. నేర్చుకోవటానికి, ఎదగటానికి మీరు సిద్ధంగా ఉంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఇంటిగ్రిటీ అండ్ అకౌంటబిలిటీ చాలా అవసరం. మీ ఫ్యామిలీ పట్ల మీరు మీ ఎదుగుదల కోసం మీరు బాధ్యత తీసుకునే వ్యక్తులా కాదా చూడండి. అది ఎలాంటిదైనా సరే మీకు సపోర్ట్ చేసే కోచెస్, మెంటర్స్ ఎలాగూ ఉంటారు, వాళ్ళు తీసుకుంటారు బాధ్యత. ఫ్యాక్ట్ బేస్డ్ గా ఆలోచించాలండి, ఇది ఇంపార్టెంట్. చాలా మంది వాళ్ళ మనుషుల్లో కరువయ్యేది అదే. ఆమ్వే బేస్డ్ ఆలోచిస్తారు, ఆమ్వే బేస్డ్ కాదు. ఇక్కడ నాగేశ్వర గారు చెప్పిన బిజినెస్ ప్లాన్ ఏంటి, ఈ బిజినెస్ ప్లాన్ బేస్డ్ ఆలోచించాలి. ఆమ్వే బేస్డ్ ఇప్పుడు మీరు గతంలో తెలిసిన వాటి గురించి ఆలోచించకూడదు. అదే విధంగా స్ట్రాంగ్ వాల్యూస్ ఉండాలి. బిజినెస్ లో ఒకనొకరు చీట్ చేయటం, ఇతర అలాంటివి ఇందులో పనికిరావు అనమాట. సో కంప్లీట్ పాజిటివ్ యాటిట్యూడ్. అఫ్ కోర్స్ మీకు తెలుసు, పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న మనుషులదే ఈ భూమి. ఓకే, ఏదైనా సరే ఇక్కడ సాధించాలంటే పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అది మీకు ఉండాలి. అఫ్ కోర్స్ మీరు ఉండబట్టే మీరు ఇక్కడ వరకు వచ్చారు, లేకపోతే మీరు వచ్చేవాళ్ళు కాదు కదా. అండ్ ఏమన్నా పాజ్ అయిందా గణేష్ గారు? నో సార్. ఓకే, సో అండ్ ఫైనల్లీ విల్లింగ్ టు టేక్ అవర్ మెంటర్షిప్. ఇక్కడ మిమ్మల్ని పిలిచినటువంటి వాళ్ళు మీకు మెంటర్షిప్ ఇస్తారు. దాన్ని తీసుకోవడానికి మీరు రెడీగా ఉంటే, ఇలా మీరన్నిటికీ కూడా ఎస్ అనేది కనుక మీ సమాధానం అయితే యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నాను, లైఫ్ ఈజ్ ఓన్లీ వన్ టైం ఆఫర్. ఓన్లీ వన్ టైం ఆఫర్. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, ఏపీ తెలంగాణలో విపరీతంగా ఆఫర్లు ఉంటాయి. ఒకవేళ మీరు వాడుకోలేదు అనుకోండి, పెద్ద నష్టమే లేదు. రేపు ఉగాది వస్తుంది, ఉగాదికి వాడుకోవచ్చు. అయినా మిస్ అయ్యారు అనుకోండి, మళ్ళీ జూలైలో వచ్చే వినాయక చవితికో ఏ దసరాకో వాడుకోవచ్చు. ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా వాడుకోవచ్చు. కానీ లైఫ్ కా ఛాన్స్ లేదు. ఓన్లీ వన్ టైం ఆఫర్. దీన్ని రైట్ టైంలో రైట్ సెలెక్షన్ చేసుకుంటే రైట్ లైఫ్ ఉంటుంది. అర్థమవుతుందా? అలాంటి డెసిషన్ మీరు తీసుకోవాలి. ఓకే, ఇవాళ ఇంటర్నెట్ యుగంలో ఉండి ఇంకా మనం ఎర్ర బస్సుల కాలంలో లాగా ఆలోచించు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ పెట్టుకొని ఇవాళ మనం ఇంకా కీప్యాడే వాడుతున్నారు అనుకోండి, మీరు ఎలా ఆలోచిస్తారో తెలుసు. ఇప్పుడు నేను ఎంత చెప్పి ఇదిగో నా కీప్యాడ్ ఫోన్ అన్నాను అనుకోండి, మీరు నా గురించి ఎలా ఆలోచిస్తారు?
ఇవాళ ఈ యుగంలో కూడా ఇంకా 50నా లేకపోతే అది ఇదని అనుకున్నామంటే వీఆర్ లాసింగ్ అలాట్. సో ఓన్లీ వన్ టైం ఆఫర్. మాకు తెలుసు మీ అందరిలో పొటెన్షియాలిటీ అయితే ఉంది. చాలా విపరీతంగా రాత్రింబవళ్ళు గుడ్డి చాకిరి చేస్తున్నాం. మీకున్న డైనమిజాన్ని ఎటువైపు ఏ డైరెక్షన్ లో పెట్టాలో తెలియక పాపం ఇలా ఇబ్బంది పడుతున్నాం. సో మీ డైనమిజాన్ని ఒక డైరెక్షన్ లో పెట్టి మీ లైఫ్ ని మీ చేతిలోకి తీసుకొని మీరు రచ్చరచ్చగా మీ లైఫ్ ని ఎంజాయ్ చేయించే అబిలిటీస్ ఉన్నటువంటి వ్యక్తులు, విజనరీ పీపుల్ ఈ రోజు మిమ్మల్ని పిలిచారు. సో మీరు అంటాం కదా, నలుగురు జలుబున్న వాళ్ళతో తిరిగితే జలుబు వస్తుందని. ఆ విధంగా మిమ్మల్ని పిలిచిన నలుగురు విజనరీ పీపుల్ తో తిరిగారు అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు విజన్ ఫామ్ అయిపోతుంది. సో విష్ ఆల్ ద వెరీ బెస్ట్. భగవంతుడు సార్, అఫ్ కోర్స్ మీరు ఇందులో సెలెక్ట్ అయినా కాకున్నా సరే మీ అందరూ బాగుండాలని, భగవంతుడు మీ అందరినీ క్షేమంగా మంచిగా చూడాలని, పిల్ల పాపలతో అంతా మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు అవర్ మెంటర్స్. మమ్మల్ని ప్రీజెట్ చేయకోకుండా సెలెక్ట్ చేసినటువంటి రవి గారు, వాణిశ్రీ గారు, అండ్ మమ్మల్ని మెంటర్ చేసినటువంటి వరప్రసాద్ గారు, సూర్యకుమారి గారు, మురళి గారు, పద్మజ గారు యుఎస్ఏ నుంచి, అదేవిధంగా సతీష్ రెడ్డి గారు, సుష్మారెడ్డి గారు. ఇవాళ మేము ఇన్ని దేశాలు తిరుగుతున్నాం, అప్పుల నుంచి బయటపడ్డాం, ఒక 20 లక్షల రూపాయల కారులో తిరుగుతున్నాం. ఇవన్నీ అంటే వీళ్ళ కోచింగ్స్ వల్ల మాకు సాధ్యమైంది. సో కాబట్టి మీ లైఫ్ కూడా అలా మార్చుకునేటువంటి అవకాశం వీళ్ళ ద్వారా కూడా మీకు మళ్ళీ సాధ్యమవుతుంది. సో థ్యాంక్స్ టు అవర్ మెంటర్స్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. విష్ యూ గుడ్ లక్. బాయ్. బ్యాక్ టు హోస్ట్ లక్ష్మీ గణేష్ గారు. వావ్, సో వాట్ ఎ ఫెంటాస్టిక్ సెషన్ సార్. నిజంగా ఈ రోజు ఎవరైతే న్యూగా ఈ కాల్లోకి వచ్చారో వెరీ 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 లక్కీ అన్నమాట. సో ఎందుకు అంటే ఒక వండర్ఫుల్ లైఫ్ స్టైల్, ఒక అతి పేదరికం నుంచి ఒక అద్భుతమైన లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ చాలా మందిని ఆ వైపుకి డ్రైవ్ చేస్తున్నటువంటి వండర్ఫుల్ పర్సనాలిటీస్ ద్వారా ఈ రోజు మీరు ఈ సెషన్ తెలుసుకున్నారు. సో డెఫినెట్ గా ఐ హోప్ మీరు నిర్ణయం తీసుకోవడానికి ఈ సెషన్ మీకు ఉపయోగపడుతుంది, రైట్? సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఫొటోస్ లో చాలా మందిని చూశారు కదా అచీవర్స్, రైట్? సో అలాంటి అచీవర్స్ ని మీరు రియల్ గా చూడడానికి రెడీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను. సో ఈ బిజినెస్ ని బిల్డ్ చేస్తున్న క్రమంలో ఎవరైతే సో బిజినెస్ ని సస్టైన్ గా 10 lakhs అండ్ అబౌవ్ బిల్డ్ చేస్తూ, సో 6 నెలల నుంచి 1 year పాటు సో బిజినెస్ బిల్డ్ చేస్తున్న వాళ్ళని ప్లాటినమ్స్ అండ్ ఫౌండర్ ప్లాటినమ్స్ అంటారు. సో ఆల్ ద ప్లాటినమ్స్ అండ్ ఫౌండర్ ప్లాటినమ్స్, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. సో ప్రసన్న మోహన్ గారు, వెల్కమ్. Yeah, hi friends, అందరికి great evening. Myself Mohan Prasanna from Vijayawada. Good evening friends. Yeah, this is Prasanna Mohan from Vijayawada. Thank you very much. ఎస్వి